కొత్త నిబంధన రాసినటువంటి వ్యక్తులు కొంతమంది పేర్లు మనకు తెలుసు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు, పేతురు ఇలాంటివంటి వాళ్ళు. అయితే వీళ్ళందరిలో ఒక వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నది. ఏంటి అని అంటే, చాలా నేరుగా, ఖచ్చితంగా, నిక్కచ్చిగా మాట్లాడతాడని. ఎంత నేరుగా, ఎంత ఖచ్చితంగా, ఎంత నిక్కచ్చిగా మాట్లాడతాడంటే ఆయన మాటలకి చాలామంది నొచ్చుకునేటువంటి వాళ్ళు. చివరికి ఆ విధమైనటువంటి నొప్పుదలను బట్టే అతన్ని కొట్టి చంపేశారు. అతను ఎవరో కాదు, యాకోబు. యాకోబు పత్రికలోంచి ఈరోజు ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఆ వాక్య భాగంలోకి మనం వెళ్ళకముందు 2 రకాలైనటువంటి పరిచయాలు మీకు ఇస్తాను. ఒకటి, యాకోబు అంటే ఎవరు, ఆయన గురించి ఒక పరిచయం ఇస్తాను. రెండోది, యాకోబు పత్రికను 5 అధ్యాయాలు కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇది నా ఆనవాయితీ, ఇది నా పద్ధతి. ఒక వాక్య భాగంలోంచి మీతో మాట్లాడేటప్పుడు ఆ గ్రంథం అంతటి గురించి కాస్త పరిచయం ఇచ్చినట్లయితే కనుక ఆ గ్రంథాన్ని మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోవడానికి వీలవుతుందని. ఎందుకనంటే మనకుండేటువంటి సమయంలో బహుశా కొన్ని వచనాలు, 6-7 వచనాలు మనం ధ్యానం చేయగలుగుతాం. కానీ ఆ పుస్తకం మొత్తాన్ని మీరు చదువుకోవడానికి వీలుగా ఉండటానికని కాస్త పరిచయం ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. అయితే మనకి యేసుప్రభు వారి యొక్క శిష్యుల్లో ప్రముఖమైనటువంటి శిష్యులు యోహాను, యాకోబు అని ఉన్నారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఆ యాకోబు ఈ పత్రికను రాశాడు అని. కాదు, ఆ యాకోబు రాయలేదు. ఎందుకనంటే ఆ యాకోబు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి 10 సంవత్సరాల లోపల ఆయన చనిపోయాడు. అంటే క్రీస్తు శకం 40 ఆ ప్రాంతంలో ఆయన చనిపోయాడు. అయితే ఈ యాకోబు పత్రిక ఏదైతే మనం ధ్యానం చేయబోతున్నామో దాన్ని రమారమి క్రీస్తు శకం 58-62 మధ్యలో వీటిని రాశారు. అంటే యాకోబు చనిపోయిన, అంటే యేసు ప్రభు శిష్యుడైనటువంటి యాకోబు చనిపోయిన దగ్గర 20 సంవత్సరాల తర్వాత ఇది రాశారు. కాబట్టి ఈ యాకోబు ఎవరు అనేటువంటి ప్రశ్న మనలో కొంతమందికి ఉంటుంది. ఈ యాకోబు ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభు వారి యొక్క తమ్ముడు. మనందరం కూడా తమ్ముళ్ళు చెల్లెలేం కదా అని అంటే ఆ విధంగా కాదు. ఏ విధంగా తమ్ముడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయినటువంటి మరియమ్మకు జన్మించాడు. అయితే యేసు ప్రభువారు మరియమ్మకు జన్మించిన తర్వాత యోసేపు మరియమ్మలకు మరి కొంతమంది పిల్లలు పుట్టారు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఈ మాటల్ని అంగీకరించరు, వీటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. వీరైతే కనుక కోపం వస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపినా కూడా చంపొచ్చు. కానీ వాస్తవము ఏంటి అని అంటే, వాళ్ళు నమ్మేది మరియమ్మ చనిపోయేటంత వరకు కూడా కన్యకగానే ఉన్నది అని. ఎందుకనంటే వాళ్ళు లైంగికమైనటువంటి సంబంధాన్ని కొన్ని సందర్భాల్లో అపవిత్రమైనదిగా ఆలోచిస్తూ ఉంటారు. కాదు, వివాహ బంధములో లైంగికమైనటువంటి క్రియ పవిత్రమైనదిగా దేవుడు ఎంచినట్లు మనం చూస్తూ ఉంటాం. సరే, యోసేపు మరియమ్మలకు కుమారులు కుమార్తెలు పుట్టారనేటువంటి విషయం మనకి బైబిల్లో సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే యేసుప్రభు వారు తమ్ముళ్ళు పేర్లు అక్కడ ఇచ్చారు. మన ఆంధ్ర తెలుగు సంప్రదాయంలో ఒకవేళ తండ్రి పేరు సుధీర్ అనుకోండి, తల్లి పేరు సుశీల అనుకోండి, వాళ్ళకి గనక పిల్లలు పుట్టినట్లయితే ఖచ్చితంగా సునీల్ కానీ లేకపోతే అలాంటి ఎస్తోనే ఉంటాయి కదా. అది పేర్లు కలవాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితే ఏర్పడిందేమో అని నేను అనుకుంటాను. మరియమ్మ యోసేపులకి, అదే యేసుప్రభు వారు పుట్టిన తర్వాత గబ్రియలు దూత పేరు పెట్టాడు. గబ్రియలు దూత దేవుడు చెప్తే అతనికి యేసయ్య అని పేరు పెట్టండి అంటే యేసయ్య అని పేరు పెట్టారు. యేసయ్య పుట్టిన తర్వాత కొంతమంది కుమారులు పుట్టారు. బహుశా అదే యా, తెలుగులో అయితే యా అంటాం, అయితే ఇంగ్లీష్లో అయితే కనుక జే అనేటువంటి అక్షరంతోనే వాళ్ళు పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. యేసయ్య పుట్టిన తర్వాత యాకోబు, యూదా, యూసుస్ ముగ్గురు కుమారుల పేర్లు ఆ విధంగా పెట్టారు. వాళ్ళు ముగ్గురు పుట్టిన తర్వాత విసుకెత్తున్న ఉంటుంది, అందుకే 4వ వాడికి సైమన్, సిమియోన్ అని పేరు పెట్టారు. తర్వాత ఒకళ్ళిద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇది యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత మరియమ్మకు పుట్టినటువంటి వాళ్ళు. అయితే రెండోది ఏంటనంటే వీళ్ళ గురించి ఉన్నటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయేటంత వరకు కూడా వీళ్ళల్లో ఎవరు కూడా యేసు ప్రభువుని రక్షకుడని కానీ దేవుని కుమారుడని కానీ ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా వాళ్ళు గుర్తించలేదు. దానికి కొన్ని నిదర్శనాలు మనకున్నాయి.
యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో తన సొంత సహోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఇంకో సందర్భంలో యేసు ప్రభువు వారు సెటైర్ ఉపయోగించాడు. అంటే ఆయన వ్యంగ్యంగా ఒక పదాన్ని ఉపయోగించాడు. ఎలాగంటే ఒకసారి శిష్యులు వచ్చి, యేసయ్య మీ అమ్మగారు వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారంటే, యేసయ్య ఎవరు నా తమ్ముడు, ఎవరు నా తల్లి, ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వాళ్ళే నా తల్లి, నా తమ్ముళ్ళు, చెల్లాయిలు అన్నారు. ఆ మాట యేసుప్రభు వారు ఎందుకు ఉపయోగించారంటే, వీళ్ళు నన్ను విశ్వసించరు, దేవుని చిత్తాన్ని చేయరు అని వ్యంగ్యంగా చెప్పినట్లు అర్థం అన్నమాట. సరే, యేసుప్రభు వారు సిలువ మీద చనిపోయేటంత వరకు కూడా వీళ్ళల్లో ఎవరు కూడా యేసు ప్రభుని అంగీకరించలేదు. సరే, యేసు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు. తిరిగి లేచినప్పటి నుంచి 40 రోజులు, ఈ 40 రోజులు యేసు ప్రభు వారు తన శిష్యులకి కనబడి 40వ రోజు ఒలీవల కొండ మీద వాళ్ళందరినీ సమకూర్చి, మీరు ఇక్కడే ఉండండి, నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను, అప్పుడు మీకు శక్తి వస్తుంది, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్తే, ఆ 40వ రోజు నుంచి 50వ రోజు దాకా యెరూషలేములో ఒక గదిలో ఒక 120 మంది సమకూడారు. 120 మంది. ఈ 120 మంది చేసినటువంటి పని ఏంటంటే, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, దేవుడు ఆశించినట్లుగా కనిపెట్టారు. వీటితో పాటు ఇంకో పని కూడా చేశారు. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. కాబట్టి ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని, ఎవరి ద్వారా భర్తీ చేస్తే బాగుంటుందనే విషయంలో కొన్ని తర్జన భర్జనలు జరిగాయి. చివరికి వాళ్ళు చిట్టీలు వేశారు. మత్తయి అనేటువంటి ఒక ఆయన్ని ఏర్పరచుకున్నట్లు మనం చూస్తాం. అయితే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక ఆయన నాయకుడిగా ఉన్నాడు. ఎవరు అంటే యాకోబు. యాకోబు ఎవరో కాదు, యేసు ప్రభు యొక్క తమ్ముడు. అయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయేటంత వరకు కూడా యాకోబు, మన భాషలో చెప్పాలంటే అవిశ్వాసి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన 40వ రోజుకి ఆయన విశ్వాసే కాదు, నాయకుడైపోయాడు. ఈ విపరీతమైనటువంటి మార్పు ఎందుకు కలిగి ఉంటుంది, ఎలా కలిగి ఉంటుంది అనేటువంటిది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా మనకి కావలసినటువంటి రుజువుని ఇచ్చాడు. ఎలాగంటే 40 రోజులు అంటే యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పటి నుంచి ఒలీవ కొండ మీద చివరిసారిగా శిష్యులతో మాట్లాడిన ఈ మధ్య 40 రోజుల్లో 11 సార్లు శిష్యులకు కనబడ్డారు. 11 సార్లు. ఈ 11 సార్లలో ఒకసారి ప్రత్యేకంగా యాకోబు కనబడ్డాడు. ఇది మనకు ఎక్కడ తెలుసుద్దంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసినట్లయితే, పౌలు భక్తుడు యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు అని అనటానికి రుజువుగా ఎవరెవరికి ఎన్నెన్నిసార్లు కనబడ్డాడో 5 రకాలైనటువంటి రుజువులు ఇచ్చాడు. మొదట పేతురుకు కనబడ్డాడు, రెండోది యాకోబుకు కనబడ్డాడు, మూడోది 500 మందికి ఒక్కసారి కనబడ్డాడు, నాలుగోది మిగిలిన 12 మందికి కనబడ్డాడు, ఐదోది ఎందుకు పనికిరాని చిట్ట చివరి నాకు కనబడ్డాడు అని 5 రకాలైనటువంటి రుజువులు పౌలు భక్తుడు ఇస్తూ ఉన్నాడు. అక్కడ యాకోబు అని ప్రస్తావించింది యేసు ప్రభు యొక్క తమ్ముడికి అనమాట. అంటే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆ 40 రోజుల్లో ఏదో ఒక రోజు ప్రత్యేకంగా యాకోబుని ఎన్కౌంటర్ చేశాడు. యాకోబు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడాడు. ఆ విధంగా మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు సాక్షాత్తు దేవుని కుమారుడు అని గుర్తించాడు. గుర్తించి ఆనాటి నుంచి ఆయన విశ్వాసి అయిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. అంతేకాకుండా ఆయన యూదా మతాలలో చాలా దిట్ట గనక, యూదా మతాలలో చాలా అనుభవం కలిగిన వాడు గనక తక్షణమే ఆయన నాయకుడు అయిపోయాడు. ఒక పక్కన యూదా మతములో తనకి అనుభవం ఉన్నది, రెండోది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి తనలో ఆ ప్రత్యేకత వచ్చింది, దాంట్లో నాయకుడు అయిపోయాడు. ఆ విధంగా యాకోబు నాయకుడుగా కొనసాగుతూ ఉన్నాడు. ఈయన నాయకత్వంలో అతి ఉన్నతమైన స్థాయి ఎప్పుడు కనబడుతుందంటే, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 13వ వచనం. ఏంటి అని అంటే, క్రైస్తవులు మొదటి సంఘ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఇది మొదటి సంఘ కమిటీ మీటింగ్, చర్చ్ కమిటీ అంటారు. ఇది యెరూషలేములో జరిగింది. ఈ కమిటీ మీటింగ్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, మనము అన్యులను ఏ విధంగా చేర్చుకోవాలి, అన్యులకు సువార్త చెప్పడం జరిగింది, అన్యుల్ని ఏ విధంగా చేర్చుకోవాలి. ఆ సమయంలో యాకోబు లేచి నిలబడి ఒక అద్భుతమైనటువంటి
తీర్పునిచ్చాడు, జడ్జిమెంట్ ఇచ్చాడు. అన్యుల మీద అనవసరమైనటువంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు. వాళ్ళు సున్నతి పొందాల్సినటువంటి అవసరత లేదు. వాళ్ళు బాప్తీసం పొంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి విగ్రహాలకు అర్పించినటువంటి భోజనాన్ని తినకుండా ఉంటే సరిపోతుంది అని ఒక సంఘ నాయకుడిగా ఆయన మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆది సంఘములో 3 పిల్లర్స్ ఉన్నారంటాడు, స్తంభాల వంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే పేతురు, యాకోబు, యోహాను. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే యాకోబు ఒక ప్రామినెంట్ చర్చ్ లీడర్ అని చెప్పాలి. ఆయన యూదుడు, ప్రాథమికంగా యూదులకి వాక్యాన్ని బోధించేటువంటి వాడు. యూదుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు అని మాట్లాడేటువంటి వాడు, చాలా నేరుగా మాట్లాడేటువంటి వాడు. అందుకనే చాలాసార్లు నొచ్చుకున్నారు. క్రీస్తు శకం 62లో చివరికి నొచ్చుకొని ఆయన్ని ఒక పని చేశారు. మీలో కొంతమంది యెరూషలేము వెళ్ళుంటారు. వెళ్ళినట్లయితే యెరూషలేము దేవాలయాన్ని చూపిస్తారు. దేవాలయం యొక్క బురుజు ఒకటి చూపిస్తారు, ద పినకల్ అంటారు, దాన్ని చూపిస్తారు. దానికి 2 రకాలైనటువంటి చారిత్రకమైనటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడికి సాతానుడు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దుంకు, నీకేమవదు అని చెప్పాడు. రెండోది ఏంటనంటే అక్కడికే యాకోబుని తీసుకెళ్ళి యూదా మత నాయకులు ఆయన్ని అక్కడి నుంచి తోసేశారు. కిందంతా బండలు ఉంటాయి. ఆ బండల మీద పడినప్పుడు బాగా దెబ్బలు తగిలి పడిపోతే ఆయన్ని కట్టెలు తీసుకొని చితక్కొట్టి చంపేశారు. ఆ విధంగా చనిపోతున్నప్పుడు ఆయన చివరిగా చేసినటువంటి ప్రార్థన ఏంటనంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, క్షమించండి అని. యాకోబు క్రీస్తు శకం 62లో ఆ విధంగా చనిపోయాడు. రైట్. సో ఇది ఒక పరిచయం. హూ ఇస్ జేకబ్, జేమ్స్. యాకోబు ఎవరు అన్నదానికి నేను పరిచయాన్ని ఇచ్చాను. రెండో పరిచయం ఏంటనంటే ఈ యాకోబు రాసినటువంటి పత్రిక ఎందుకు రాశాడు, ఆ పత్రికలో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి, ఇది రెండో పరిచయం. యాకోబు ప్రాథమికంగా యూదులకే ఆయన పరిమితము అయిపోయేవాడు. ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి యూదుల్నే ఎక్కువగా ఆయన కేంద్రీకరించి పరిచర్య చేసినటువంటి వాడు. యాకోబు పత్రిక కూడా యూదులకే ప్రాథమికంగా రాశాడు. ఏ యూదులకి రాశాడంటే, యూదులు కనుక ఎవరైనా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే యూదయ దేశంలో ఉన్న, యెరూషలేములో ఉన్న వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే వాళ్ళు ఆ యూదయ దేశాన్ని వదిలి చెదిరిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇరుగు పొరుగు రాజ్యాల్లోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా చెదిరిపోయినటువంటి యూదులు ఎవరైతే విశ్వాసులయ్యారో వాళ్ళకి ఈ పత్రిక రాశాడు. ఎందుకు రాశాడనంటే మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాసుకుంటూ వచ్చాడు. నేను చెప్పాను కదా, యాకోబు చాలా నేరుగా రాస్తాడని. యాకోబు పత్రిక చాలా సులభమైన పత్రిక. ఎందుకు సులభమైంది అనంటే కనుక ఆయన డొంక తిరుగుళ్ళు కానీ లేకపోతే ఎంతో లోతైనటువంటి మర్మాలు కలిగినటువంటి విషయాలు కానీ ఏమీ రాయలేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రాసుకుంటూ వచ్చాడు. యాకోబు పత్రిక అర్థం చేసుకోవడానికి సులభం, అన్వయించుకోవడానికి కష్టం. మళ్ళీ చెప్తున్నాను, యాకోబు పత్రిక అర్థం చేసుకోవడానికి సులభం, అన్వయించుకోవడానికి కష్టం. యాకోబు పత్రికలో ఎలాంటి విషయం ఉంటుందంటే, మీరు ఒక మీటింగ్కి వెళ్ళారనుకోండి, ప్రాముఖ్యమైన సీట్లోకి వెళ్ళిపోయి కూర్చోవద్దు. ఎందుకంటే అక్కడ కూర్చున్నాక ఎవరినో వచ్చి, సార్ పెద్ద ఆయన వస్తున్నారు కొంచెం కింద కూర్చుంటారా అంటే పరువు పోద్ది కదా. అలా కాకుండా కింద కూర్చున్నారనుకోండి, అదేంటండి కింద కూర్చున్నారు, రండి పైకి రండి అంటే మర్యాదగా ఉంటుంది కదా. యాకోబు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా రాస్తాడనమాట, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. పైగా ఇప్పుడు ఎవరన్నా బావి తవ్వారనుకోండి, లేకపోతే ఒక బోరు తవ్వారనుకోండి, మొట్టమొదటిసారి నీళ్లు రాగానే తాగి చూసి, రే ఇది మంచినీళ్ళు బావిరా, ఇది మంచినీళ్ళు బోర్రా, రే ఇది ఉప్పు నీళ్ళు బావిరా, ఇది ఉప్పు నీళ్ళు బోర్రా అంటారు. మొదటిసారి నీళ్లు తాగంగానే రుచి ఏది ఉంటుందో ఆ బావికి కానీ లేకపోతే ఆ బోరుకి కానీ ఆ పేరు పెట్టేస్తారు. ఎందుకనంటే 2 రకాలైనటువంటి నీళ్లు ఇవ్వదు. అదేవిధంగా నీ జీవితం ఉన్నదే ఒకే రకమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి, ఒకే రకమైనటువంటి అవుట్పుట్. నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితం ఎప్పుడు కూడా దైవికమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి. నువ్వు సాతాను బిడ్డవైతే సాతాను అవుట్పుట్టే ఉంటుంది. ఒకసారి ఒకటి ఉంటే కనుక ఎవరైనా సరే అసహ్యంగా ఆలోచిస్తూ ఉంటారు.
చర్చిలో కూర్చొని నువ్వు అద్భుతమైనటువంటి పాటలు పాడేసి బయటికి వెళ్ళి దరిద్రమైనటువంటి మాటలు అంటే కనుక ఏమన్నా భావం ఉంటుందా? లేదు. ఇట్ గివ్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. బయట బాహుబలి అని, లోనకు వచ్చి ఇంకా వేరే బలి అని అంటే కనుక అది వేరే అర్థం. ఇట్ డజంట్ మేక్ సెన్స్. నువ్వు దేవుని బిడ్డవైతే కనుక యూ నీడ్ టు హ్యావ్ ఓన్లీ వన్ కాన్సెప్ట్. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఉంటాడు. మీలో ఎవరైనా నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను, ధ్యానం చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే, మొదటిసారిగా చేయాలనుకున్నట్లయితే ప్రాబబ్లీ ఐ విల్ సజెస్ట్ బుక్ ఆఫ్ జేమ్స్. ఎందుకనంటే ఇట్స్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్ అండ్ ఎవ్రీ బిలీవర్ షుడ్ స్టడీ ఇట్. అది చాలా నేరుగా ఉంటుంది, ప్రతి విశ్వాసి ధ్యానం చేయాల్సినటువంటి గ్రంథంగా ఉంటుంది. సరే, ఈ యాకోబు ప్రాథమికంగా యూదుల్ని సంబోధించి రాశాడు కాబట్టి మత్తయి సువార్తని ఎక్కువగా ప్రస్తావించాడు. 26 సార్లు ఈ 5 అధ్యాయాలు కలిగినటువంటి పత్రికలో మత్తయి సువార్తని ఆయన ప్రస్తావించాడు. ఎందుకంటే మత్తయి యూదులకి రాశాడు, ఇక్కడ కూడా యూదులకి రాస్తున్నాడు కాబట్టి మత్తయి సువార్తలో ప్రాథమికంగా కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ 26 సార్లు ప్రస్తావించాడు ఆయన. కాబట్టి ఒక విధంగా యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగానికి కామెంటరీ ఏది అంటే యాకోబు పత్రిక అని అంటూ ఉంటారు. యాకోబు పత్రిక ఎంత ఖచ్చితంగా ఉంటుందనంటే, నువ్వు విశ్వాసి అని చెప్తే సరిపోదురా, లైఫ్లో కనబడాలి, లైఫ్లో లేకపోతే కనుక నువ్వు విశ్వాసి కాదు అని అంత ఖచ్చితంగా మాట్లాడాడు. కాబట్టి మార్టిన్ లూథర్ ఎంత కోపం వచ్చిందంటే, దీన్ని గడ్డిని తగలబెట్టినప్పుడు తగలబెట్టేయాలరా, యాకోబు పత్రిక బైబిల్లో ఉండడానికి వీల్లేదు అని అంత ఉక్రోషాన్ని చూపించాడు మార్టిన్ లూథర్. ఎందుకంటే మార్టిన్ లూథర్ విశ్వాసాన్ని ఎక్కువగా ప్రబోధించాలి అని ఆశపడ్డాడు కాబట్టి. బట్ స్టిల్, ఎందుకని ఈ మాటలు మీకు చెప్తున్నానంటే ఇట్స్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ బుక్ అని చెప్పడానికి. నా ప్రియ సహోదరులారా అనేటువంటి మాట 19 సార్లు ఈ 5 అధ్యాయాల్లో కనబడుతుంది. అంటే ఈ ఉత్తరం చాలా ఖచ్చితంగా రాసినప్పటికీ, కోపాన్ని రేకెత్తించేదిగా ఉండినప్పటికీ కూడా ఆయన మీరు నా తమ్ముళ్ళురా, అందుకే మీకు చెప్తున్నాను ఈ మాట. ఐ లవ్ యూ సో మచ్, మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఈ మాటలు చెప్తున్నాను. ఆ విధమైనటువంటి భావంతో ఈ యొక్క 5 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని రాశాడు. ఓకే, ఈ 5 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి 5 విషయాలు చెప్తాను, సింపుల్గా మీకు గుర్తుంటుంది. మొదటి అధ్యాయం ప్రాథమికంగా ఏమని రాస్తున్నాడంటే, మీరు యేసుప్రభుని అంగీకరించారు కదా, యేసుప్రభుని అంగీకరించినప్పుడు చాలా రకాలైనటువంటి శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వీటి అన్నిటి మధ్యన నువ్వు పోరాడాలి. పోరాటం. మొదటి అధ్యాయానికి నువ్వు ఇవ్వగలిగేటువంటి టైటిల్ ఏంటంటే పోరాటం. బీ పేషెంట్ డ్యూరింగ్ ట్రయల్స్. బీ పేషెంట్ డ్యూరింగ్ ట్రయల్స్. ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే పోరాటం శోధనపై, పోరాటం శోధనపై. రెండో అధ్యాయము ఏమని చెప్తూ ఉంటాడంటే, నువ్వు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నావు కదా, విషయాలు నేర్చుకున్నప్పుడు ఆ విషయాల్ని జీవితంలో పాటించాలి. ప్రాక్టీస్ ద ట్రూత్. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఎవరైనా ఎక్కువ వాక్యాలని చెప్పేస్తున్నారనుకోండి, ఎవరైనా విరివిగా దేవుని వాక్యాన్ని చెప్పేస్తున్నారనుకోండి, వీడు చాలా విరివిగా దేవుని వాక్యం చెప్తున్నాడు, వీడు చాలా పోటుగాడు అని అనుకుంటారు. కానీ దేవుడు పోటుగాడు అని ఎవరిని అనుకుంటాడో తెలుసా? దేవుని యాంగిల్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు చూసే విధానం ఎలా ఉంటుందో తెలుసా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక చిన్న భాగాన్ని, వాక్యాన్ని ధ్యానం చేశారు. మీరు 10 వచనాలు ధ్యానం చేశారు. ఈ 10 వచనాలు ధ్యానం చేస్తే మీకు 2 సత్యాలు తెలిసినాయి. మీకు తెలిసిన 2 సత్యాలు మీ జీవితంలో అన్వయించేసుకున్నారు. ఓకే, మీరు అయిపోయింది మీ పరిస్థితి. అదే 10 వచనాలు నేను ధ్యానం చేశాను. అదే 10 వచనాలు నేను ధ్యానం చేసి దాంట్లో 4 విషయాలు నేర్చుకున్నాను. నేను 4 విషయాలు నేర్చుకున్నాను, లేదా 5 విషయాలు నేర్చుకున్నాను. ఈ 5 విషయాలు నేర్చుకొని దాంట్లో 3 విషయాలే నేను పాటించాను. మీకు 2 విషయాలు తెలిసినాయి, మీరు 2 విషయాలు పాటించారు. నేను 5 విషయాలు నేర్చుకున్నాను, కానీ నేను 3 విషయాలే పాటించాను. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. మొదటి వాడు నిలబడి, అయ్యా నేను 10 వచనాలు ధ్యానం చేశానయ్యా, నాకు 2 విషయాలు అర్థమయ్యాయి, ఆ 2 విషయాలు నా జీవితంలో అన్వయించుకున్నాం అంటే, యేసయ్య నెమ్మదిగా తలొంచి ఆలోచించి ఆయన మార్కులు వేశారు. ఎన్ని మార్కులు వేశారా అని చూస్తే 100కి 100 వచ్చేసినాయి వాడికి.
అప్పుడు వాడికి 100కు 100 వచ్చినాయి అని నాకు చూపించంగానే, అబ్బా వాడికి 100 వేసాడా, 2 చేస్తేనే వాడికి 100 వేసాడు, నేను 3 చేశా, నాకు 100కి 150 వేస్తాడేమో అనుకొని నేను వెళ్ళాను. వెళ్తే ఆయన ఇచ్చిన తర్వాత, ఎన్ని విషయాలు నేర్చుకున్నావు? యేసయ్యా 5 విషయాలు నేర్చుకున్నాం. వాడు 2, నేను 5 నేర్చుకున్నా. అవునా? ఎన్ని విషయాలు పాటించావు? వాడు 2, నేను 3. అవునా? ఆయన తలంచుకొని కొంచెం ఇలా అనుకొని 60 మార్కులు వేసాడు. అదేంటయ్యా యేసయ్యా, నాకు 60 వేసావు, వాడికి 100కు 100 వేసావంటే వాడికి తెలిసినవన్నీ పాటించాడు, నువ్వు తెలిసిన దాంట్లో 60% పాటించావు. దేవుడు మెచ్చుకునేది నీకు ఎన్ని విషయాలు తెలుసు అని కాదు, తెలిసిన విషయాల్లో ఎన్ని పాటించావు అన్నదాన్ని. God's credibility is not based on knowledge but on obedience, విధేయత. కొంతమంది బైబిల్ క్విజ్లో ఫస్ట్ వస్తారు, నాకు అనిపిస్తుంది వాళ్ళలో ఎక్కువ మంది నరకంలోనే కనబడతారేమో. నరకంలో ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు. అంటే నా ఉద్దేశం క్విజ్లో ఫెయిల్ అవ్వమని కాదు, అర్థమైందా? ఇదే యాకోబు పత్రికలో ఆయన ఒక సెటైర్ ఏమంటాడు తెలుసా? మీరు ప్రసంగికులు అవ్వకండ్రా బాబు అని అన్నాడు. అనంటే ప్రసంగికుడు అయితే చాలా విషయాలు తెలిస్తే కదా నీకు, కాబట్టి క్వశ్చన్ పేపర్ నీకు టఫ్గా ఉంటుంది. అది పరిస్థితి. నువ్వు మామూలు ఆడియన్ అనుకో, సింపుల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ప్రభు వాడికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ వేరుగుంది, నాకు ఇచ్చిందంటే, అవును మరి నువ్వు ప్రసంగికుడు కదా, అందుకని నీ లెవెల్ మారద్ది. అది పరిస్థితి. సో నువ్వు తెలుసుకున్న వాటిలో ఎన్ని వాటికి నువ్వు విధేయత చూపించావు అనేది. 1వ అధ్యాయం పోరాటం, 2వ అధ్యాయం పాటించడం. 1వ అధ్యాయం పేషెన్స్, 2వ అధ్యాయం ప్రాక్టీస్. 3వ అధ్యాయం మన శరీరంలో వేరు భాగాలు ఉన్నాయి. యాకోబు ఆ భాగాలన్నిటిని ఆయన పరిశీలించి ఏ భాగము చాలా శక్తివంతమైంది, ఏ భాగము చాలా ప్రాముఖ్యమైంది అని ఆలోచించినప్పుడు ఒక భాగం గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఈ భాగానికి ఎముక లేదురా, బోన్ లేదు, కాబట్టి ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటుంది, ఎటు పడితే అటు వెళ్ళిపోగలుగుతుంది. ఆ భాగం చాలా శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైందంటే ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్న ఒక వ్యక్తిని చంపేయగలదు, నిరాశ నిస్పృహలో కృంగిపోయిన వ్యక్తిని నిలబెట్టి బ్రతికించగలదు. ఏంటి సార్ అదేనంటే పదములు పలికే నాలుక, పదముల శక్తి, ద పవర్ ఆఫ్ టంగ్. ఇది 3వ అధ్యాయం, పదముల శక్తి. పోరాటం శోధనపై 1వ అధ్యాయం, పాటించడం సంపూర్ణముగా 2వ అధ్యాయం, పదముల శక్తి 3వ అధ్యాయం, పేషెన్స్ డ్యూరింగ్ ట్రయల్స్ 1st చాప్టర్, ప్రాక్టీస్ ద ట్రూత్ 2nd చాప్టర్, పవర్ ఆఫ్ టంగ్ 3rd చాప్టర్. 4వ అధ్యాయం, మన చుట్టూ చాలా కష్టాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, మన చుట్టూ ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు, మన చుట్టూ పనికి మాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన చుట్టూ ప్రమాదకరమైన స్థితిగతులు చాలా ఉన్నాయి. ప్రమాద స్థితిగతుల్లో శాంతి దూతగా మారాలి. మనం ప్రమాద స్థితుల్లో శాంతి దూతగా మారాలి. బికమ్ ఏ పీస్ మేకర్ అమాంగ్ ద ట్రబుల్ మేకింగ్ వరల్డ్. బికమ్ ఏ పీస్ మేకర్ అమాంగ్ ద ట్రబుల్ మేకింగ్ వరల్డ్. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయం చిట్ట చివరిది. నీ జీవితానికి కష్టాలు ఉంటాయి, నీ జీవితానికి శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు కష్టాల మధ్యన ఒకే ఒక శక్తి నిన్ను నిలబెట్టుద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన శక్తి. 5 పదాలు మళ్ళీ చెప్తున్నాను. మొదటిది పేషెన్స్ డ్యూరింగ్ ట్రయల్స్, పోరాటం శోధనపై. 2వది ప్రాక్టీస్ ద ట్రూత్, పాటించాలి పరిపూర్ణంగా. 3వది ద పవర్ ఆఫ్ టంగ్, పదముల యొక్క శక్తి. 4వది బీ ఏ పీస్ మేకర్ ఇన్ ద ట్రబుల్ మేకింగ్ వరల్డ్, ప్రమాద స్థితుల్లో శాంతి దూతగా మారు. 4వది బీ ప్రేయర్ఫుల్ ఇన్ ట్రయల్స్, ప్రార్థనా శక్తిని ఉపయోగించు సమస్యల మధ్యన. ఇది 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు మేము ముందు పెట్టాను. ఈ అధ్యాయాల్ని ఆ యొక్క హెడ్డింగ్లో మీరు ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక చాలా పాఠాలు మీరు నేర్చుకుంటారు. అయితే ఈరోజు 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 27వ వచనం దాకా ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ భాగాన్ని ధ్యానం చేయకముందు ఒక మాట చెప్పాలి. నా ముందు వాక్యం బోధించినటువంటి జ్యోతిరాజు గారు దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యతని
వేరు వేరు కోణాల్లో ఆయన మాట్లాడారు. అదే కోణాన్ని కాకపోతే నేను నిక్కచ్చైనటువంటి ఒక కుంచితమైనటువంటి స్థితిలో ఒక నారో థింకింగ్లో ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. చాలా వైడ్ యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక ప్రొఫెసర్ లాగా మాట్లాడారు, నేను ఒక క్లాస్ టీచర్ లాగా మాట్లాడతాను. నేను కిండర్ గార్డెన్ టీచర్ని, ఆయన ప్రొఫెసర్ ఎప్పుడు జనరల్గా చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే క్లాస్ టీచర్, కిండర్ గార్డెన్ టీచర్ అయితే చాలా నేరోగా చెప్తాడు. నేను చిన్నోడిని కాబట్టి నేరోగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో వీ విల్ లుక్ వెరీ నేరోలీ ఇన్ టు వన్ యాంగిల్ వాట్ గాడ్స్ వర్డ్ క్యాన్ డూ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని వాక్యము ఏమి చేయగలదు అనేది. దేవుని వాక్యం శక్తివంతమైందనే విషయం ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఓకే, దాన్ని ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రొఫెసర్ గారు చెప్పేశారు. ఇట్స్ వెరీ పవర్ఫుల్. అయితే దేవుని వాక్యము శక్తివంతమైంది కాబట్టి ఆ శక్తిని మన జీవితంలో అనుభవించకుండా ఉండటానికి సాతానుడు మనల్ని ఎప్పుడూ మోసగిస్తూనే ఉంటాడు. ఓకే, సాతానుడు 3 రకాలుగా మనల్ని మోసగిస్తాడు. నేను దేవుని వాక్యం చదివే వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు వాక్యం చదివే వాళ్ళు అయితే దేవుని వాక్యం చదివే మిమ్మల్ని సాతానుడు 3 రకాలుగా మోసగిస్తాడు. ఆ మోసాలు ఏంటో యాకోబు చెప్తూ ఉన్నాడు. మీరు ఆ విధంగా మోసగించబడుతున్నారేమో చూడండి. 3 స్థాయిలు, బ్యాడ్ స్థాయిలు ఉన్నాయి, ఒకే ఒక స్థాయి గుడ్ స్థాయి ఉన్నది. 3 చెడ్డవి, 1 మంచిది. కాబట్టి ఆ 4 స్థాయిల్ని వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. మొదటి 3 స్థాయిల్లో ఉంటే మీ జీవితాన్ని మీరు సరి చేసుకోండి. 4వ స్థాయిలో ఉంటే ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుంచి. యాకోబు పత్రిక కొత్త నిబంధనలో ఉంటుంది, హిబ్రీలకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది, 210వ పేజీలో ఉంటుంది. రైట్, సో మీరు తెరిచి చూస్తే బాగుంటుంది. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు తెలుసుకోండి. బైబిల్ తెచ్చుకోకపోతే మొబైల్లో చూసే స్టైలిష్ అలవాటు ఉందేమో, దాంట్లో అయినా చూడండి. మీ లైఫ్లో మీ కంటితో ఈ వాక్యాన్ని చదవటం బాగుంటుంది ఒక్కసారి. ఓకే, సో మీ కంటితో మీరు చదవండి. రైట్, మీరు చూడండి. లుక్ ఇన్ టు ద వర్డ్ విత్ యువర్ ఓన్ ఐస్ and listen with your own ears and try to understand with your own soul and try to apply in your own life so that you can become blessing to others. రైట్, సో అది మనం చూద్దాం. 16వ వచనం నుంచి నేను చదువుతాను. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. నేను చెప్పాను కదా, స్ట్రైట్ అవే హీ స్టార్ట్స్ విత్ దట్ స్టేట్మెంట్, మోసపోకుడి. మనము ఏ విధంగా డిసీవ్ అవుతూ ఉంటాం, ఏ విధంగా డిసీవ్ మనల్ని చేస్తూ ఉంటాడు సాతానుడు, దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచల తత్వమైనను గమనాగం వలన కలుగు ఏ ఛాయను లేదు అని. మన జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి వరాలు గుర్తించకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఉంటాడు సాతానుడు. సో చాలా క్లియర్గా చెప్తున్నాను, మన జీవితంలో దేవుడు మనకి కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాన్ని మనం గుర్తించకుండా ఉంటే కనుక సరిపోతుంది. కాబట్టి సాతానుడు ఎలా మోసగిస్తాడు మన వరాన్ని మనం గుర్తించకుండా ఉండటానికి ఆయన చెప్తూ ఉన్నాడు. నౌ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ప్రతి వ్యక్తి కూడా పుట్టంగానే ఆ వ్యక్తికి దేవుడు కొన్ని తలాంతులు ఇస్తాడు. కొన్ని తలాంతులు, అది ఏ తలాంత అయినా ఉండొచ్చు. కొంతమంది బాగా వాగుతారు, కొంతమంది బాగా పాడతారు, కొంతమంది బాగా డ్యాన్స్ వేస్తారు, కొంతమంది బాగా స్నేహాన్ని త్వరగా పొందగలుగుతారు, కొంతమంది ముచ్చుగా ఉంటారు, కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది తొందరపాటుతో మాట్లాడతారు, కొంతమంది నిదానంగా వ్యవహరిస్తుంటారు. దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి ట్రైట్ అంటారు, ఒక జీవన విధానం, ఒక వ్యక్తిత్వం అంటారు. దేవుడు ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తాడు. ప్రతి వ్యక్తిత్వానికి ఉపయోగం ఉన్నది. పేతురు చాలా దుడుకుగా ఉంటాడు, ఆయనకు ఉపయోగం ఉన్నది. ఎందుకనంటే పరిచర్య ఆరంభించడం ఆయన వల్లనే కలుగుద్ది. అయితే పౌలు చాలా నిదానంగా ఆలోచించి ఉండేటువంటి వాడు, ఆయనకు కూడా ఉపయోగం ఉంది. సంఘానికి ధర్మాన్ని అనుగ్రహించినటువంటి వాడు ఆయనే. యోహాను ఉన్నాడే, ఆయన ముచ్చు టైపు, పబ్లిక్కి రాయుడు, మూలలో కూర్చుంటాడు, ఆయనకు కూడా ఉపయోగం ఉంది. ఎలా అంటే శిష్యులందరూ చచ్చిపోయిన తర్వాత నెమ్మదిగా లేచి జారిపోయిన వాళ్ళని తెచ్చుకోవడానికి ఉపయోగపడేవాడు యోహాను. ఎవ్రీ ట్రైట్ హ్యాస్ ఎ వాల్యూ. ప్రతి వ్యక్తిత్వానికి కూడా విలువ ఉన్నది.
పుట్టుకతో వచ్చేది వ్యక్తిత్వం. ఒకవేళ మీరు వాక్యం విని మారు మనసు పొందినట్లయితే, మారు మనసు పొందంగానే పరిశుద్ధాత్ముడు మనకి వరాన్ని ఇస్తాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, జాగ్రత్తగా వినండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క వరమైన ఉండి ఉండాలి. అయితే సాతానుడు చేసేటువంటి పని ఏంటనంటే, మీలో కొంతమంది ఈ డైలాగ్ ఉపయోగించి ఉంటారు కూడా, సాతానుడు ఆ విధంగా మిమ్మల్ని మోసగించాడు. పైగా మీరు చాలా భక్తి భావంతో ఆ డైలాగ్ ఉపయోగిస్తారు. ఏమంటాడు తెలుసా? సార్, నాకు పాటలు పాడటం రాదు సార్, నాకు వాక్యం చెప్పడం రాదు సార్, నాకు వాయిద్యాలు వాయించడం రాదు సార్, నాకు తెలివితేటలు లేవు సార్, నాకు వాక్చాతుర్యం లేదు సార్, నాకు ఏమీ చేత కాదు సార్, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాను. ఆ డైలాగ్ కూడా ఎలా వస్తుందంటే, ఐ యామ్ ఎ యూజ్లెస్ పర్సన్, నాకు విలువ లేదు, నాకు ఏమాత్రం వరము లేదు అనేటువంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటాం. ఇది సాతానుడు పెట్టినటువంటిది. నీకు ఉపయోగం లేదు, నీకు వరము లేదు, నీకు ఏమీ చేత కాదు, యూ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ అని. అయితే ఒక వ్యక్తి చేతకాని వాడైతే, ఆ చేతకాని వ్యక్తిని తయారు చేసిన దేవుడు ఏమవుతాడు? చేతకానుడు అవుతాడు. హీ బికమ్స్ యూజ్లెస్. దేవుడు అలాంటి వాడా? కాదు. కానీ అది సాతానుడు పెట్టినటువంటిది. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఐ డోంట్ హ్యావ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్? పరిశుద్ధాత్ముడు నాకు వరాన్ని ఇవ్వలేదు, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేనెందుకు పనికిరాని వాడిని, ఇలాంటి డైలాగ్ నువ్వు ఉపయోగిస్తున్నట్లయితే యూ హ్యావ్ బీన్ డిసీవ్డ్. నువ్వు శోధింపబడ్డావు, నువ్వు పూర్తిగా మోసగించబడ్డావు. అయితే కొంతమంది ఆ విధంగా నిరుపయోగంగా ఉండిపోతారు. నిరుపయోగంగా ఉండేటువంటి వాళ్ళ గురించి యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ, ఉపమానం ఏంటి తెలుసా? ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకటి 1 ఇచ్చారు. 5ఓడు 10 చేశాడు, 2ఓది 4 చేశాడు, 1ఓడు ఏం చేశాడు? దాన్ని వాడకపోతే ఆ యొక్క ఉపమానం ఎంత భయంకరంగా ఎండో తెలుసా? ఆన్ని పండ్లు కొరికేటువంటి ఆ నరకం ఉంటుందే, దాంట్లో పడాయని. ఇఫ్ యు ఆర్ యూజ్లెస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ప్రాబబ్లీ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. నువ్వు ఇంకా రక్షింపబడలేదేమో, మోసగించబడుతున్నావు నేను రక్షింపబడ్డానని. ప్రాబబ్లీ యు ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ ద చర్చ్ థింకింగ్ దట్ యు ఆర్ అ బోర్న్ అగైన్ పర్సన్. మై ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ అ బోర్న్ అగైన్ పర్సన్, యు హ్యావ్ ఎ రోల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సంఘ స్థాపనలో నీకంటూ ఒక పాత్ర ఉండాలి. పౌలు భక్తుడు దేవుని సంఘాన్ని శరీరంతో పోల్చాడు. అంటే మనము దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క శరీరములో ఒక భాగం అన్నమాట. దేవుని యొక్క శరీరములో ఒక భాగమై నాకు ఏ పాత్ర లేదు, నాకు ఏ రోల్ లేదనంటే వాడిని ఏమన్నాలో తెలుసా? ఎపెండిసైటిస్ గాడు అనాలి. ఎపెండిసైటిస్ 24 గంటల కడుపు నొప్పి అంటారు చూసా, ఆ జాతి అన్నమాట. వాడు కడుపులో ఉన్నాడు కానీ పనికి మాలిన వాడు శరీరంలో ఉన్నాడు కానీ నిరుపయోగమైనటువంటి. నువ్వు ఎపెండిసైటిస్ గాడువా? నువ్వు ఎపెండిసైటిస్ దానివా? ఆలోచించుకో. ఇఫ్ యు ఆర్ దాట్, యు నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ డిసెప్షన్. రెండో రకమైన డిసెప్షన్ ఏంటి తెలుసా? నీకు ఏ వరము లేదని కొంతమంది మౌనంగా కూర్చుంటే, కొంతమంది వరము ఏంటో తెలియనప్పుడు ప్రతి దాంట్లో ఏలాడతానంటాడు. ప్రతి దాంట్లో పాస్టర్లకి ఓ భయంకరమైనటువంటి పరీక్ష. ఏమనంటే, ఒకరోజు వచ్చేస్తాడు ఒక ఆయన, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటే చెప్పండి అన్నా, నాకు ఈరోజు ప్రసంగానికి ముందు పాట ఇవ్వా అని అడుగుతాడు. ఆడికి ఇవ్వను అంటే ఒక బాధ, ఇస్తే ఇంకో బాధ. ఆడికి ఇవ్వకపోతే కనుక ఆడు ఇంకో భాగాన్ని తీసుకెళ్ళిపోతాడు, ఇస్తే కనుక సంఘం అంతా ఆ రోజు మెమోరియల్ సర్వీస్ పెట్టుకుంటారు. అది చాలామంది పాస్టర్లకు ఉండేటువంటి బాధ. అది పరిస్థితి. అంటే ఏంటి తెలుసా? ఆడి వరం ఏంటో ఆడికి తెలీదు, నేను ప్రతి దాంట్లో ఏలాడతానంటాడు. అర్థమైందా? నీ వరమేంటో నీకు తెలియనప్పుడు, వెన్ యూ హ్యావెంట్ రియలైజ్డ్ హూ యు ఆర్, యూ విల్ ట్రై ఎవ్రీథింగ్. నేను ప్రతి దాంట్లో ఏలాడతా. నాకు కమిటీలో ప్లేస్ ఇవ్వా, నాకు క్వైర్లో ప్లేస్ ఇవ్వా, నాకు దాంట్లో ప్లేస్ ఇవ్వా, నాకు దీంట్లో ప్లేస్. నువ్వేంటో నీకు తెలియదు. యూ హ్యావెంట్ రీజన్డ్ అవుట్. నువ్వేంటో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. సాతానుడు నువ్వేంటో నువ్వు తెలుసుకోకుండా ప్రయత్నం చేస్తాడు. అది వాడు చేసేటువంటి పని. హీ విల్ సీ దట్ యూ విల్ నాట్ నో హూ యు ఆర్. నువ్వెవరువో నువ్వు తెలియకుండా చేస్తాడు. మొదటిది
మౌనంగా ఉండటం. రెండోది ప్రతి దాంట్లో ఏలెట్టి పాడు పెడతాం. మూడోది మౌనంగా ఉన్నవాడు మౌనంగా ఉండడు. ఎవడైనా సరే అద్భుతంగా వాడబడుతుంటే వాడికి పుల్లలెడుతూ ఉంటాడు, వాడికి క్రిటిసైజ్ ఎవడ చేస్తాడో తెలుసా? ఖాళీగా ఉన్నవాడు. బిజీగా ఉన్నవాడికి క్రిటిసైజ్ చేయడానికి టైం ఉంటుందా? ఉండదు. యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ యువర్ వర్క్. వాడు చేస్తున్నాడా లేదా, ఈడు చేస్తున్నాడా లేదా, నీకుంటుందా? ఉండదు. ఈ మధ్యన ఒక మెసేజ్ పంపించారు వాట్సాప్లో, వైరల్ లాగా వచ్చింది, నాకు బాగా అనిపించింది, అది చెప్తున్నాను. ఒక కుర్రోడు చర్చ్కి రావడం మొదలుపెట్టాడంట. 3 వారాలు వచ్చిన తర్వాత 4వ వారం పాస్టర్ గారితో అన్నాడంట, పాస్టర్ గారు మీ చర్చికి నేను రాను సార్ వచ్చే వారం నుంచి అన్నాడంట. అన్నాడంట, మీ చర్చిలో అందరూ కూడా మొబైల్స్ వస్తున్నారు సార్ మీరు ప్రసంగం చేస్తుంటే అన్నాడంట. అవునా, సరే మానే, ఒక్క పని చేసి మానే అన్నాడంట. ఏంటనంటే గ్లాసు నిండా నీళ్లు పోసుకొని రావా అన్నాడంట. పోసుకొని వచ్చాడు. సార్ ఇదిగోండి మీరు చెప్పినట్లు నీళ్లు పోసుకొచ్చాను. ఓకే, ఈ గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి కదా, ఈ గ్లాసు తీసుకొని చర్చి చుట్టూ 2 రౌండ్లు తిరుగు, ఒక్క చుక్క కూడా కింద పడకూడదు అన్నాడంట. అంటే మనోడు జాగ్రత్తగా చర్చి చుట్టూ 2 సార్లు తిరిగాడంట. ఆ టైంలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు మీరు ప్రసంగం చేసే అంత టైంలో చర్చి చుట్టూ 2 సార్లు తిరిగాను సార్, ఒక్క చుక్క కూడా కింద పడలేదు అన్నాడంట. వెరీ గుడ్. మరి ఆ టైంలో సంఘంలో ప్రజలు ఏం చేస్తున్నారు నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదు సార్, నాకు తెలిసిందల్లా ఒకటే, నీళ్లు కింద పడుతున్నాయా లేదా. నీ జీవితానికి ఒక ఫోకస్ ఉంటే పక్కన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకో. వెన్ యూ డోంట్ హ్యావ్ ఫోకస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితానికి ఒక ఫోకస్ లేనప్పుడు ఆడేం చేస్తున్నాడు, అదేం చేస్తుంది, ఆడే డ్రెస్ వేసుకొచ్చాడు, ఇదే డ్రెస్ వేసుకొచ్చింది, యు ఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ అదర్స్. ఎందుకు తెలుసా? యూ హ్యావెంట్ రీజన్డ్ అవుట్ హూ యు ఆర్. నువ్వెవరువో నువ్వు గుర్తించలేదు, నువ్వెవరువో. రెండో విషయం ఆయన ఉన్నాడంటే, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును. సంపూర్ణమైన, ఇంగ్లీష్లో ఇక్కడ ఒక పదం ఉపయోగించాడు, సంపూర్ణమైన ప్రతి ఇవి అన్నప్పుడు. మొదటిది గుడ్ గిఫ్ట్ అన్నారు, రెండోది పర్ఫెక్ట్ గిఫ్ట్ అన్నారు. గుడ్ గిఫ్ట్కి పర్ఫెక్ట్ గిఫ్ట్కి తేడా ఏంటి తెలుసా? పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటే కనుక ఆ మూమెంట్కి బా ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చావురా అని అంటారు, అది పర్ఫెక్ట్ గిఫ్ట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటే ఏంటో. మీ మిత్రుడు అక్కడికి పెళ్ళయింది, 2 ఏళ్ల తర్వాత వాళ్ళ భార్య కనింది, ఓ బాబు పుట్టాడు. 5వ రోజు బాబుని దర్శించడానికి వెళ్తున్నారు, తల్లి తండ్రి 5 రోజులు బాబు. ఆ టైంలో మీరు తీసుకెళ్ళగలిగే బెస్ట్ గిఫ్ట్ ఏంటో చెప్పమంటారా? ఓ పెద్ద ప్యాకెట్ హగ్గీస్. మంచిదా కాదా? మంచిదా కాదా? వెరీ గుడ్ గిఫ్ట్. ఎందుకంటే ఆ టైంలో తెగవాడతారు హగ్గీస్. ఒకవేళ పెద్ద ప్యాకెట్ ఎవరైనా తెచ్చారు ఇంకో, అమ్మ 4 రోజుల పని అయిపోయిందిరా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, రైట్? సో హగ్గీస్ తీసుకెళ్తే ఇట్స్ కాల్డ్ పర్ఫెక్ట్ గిఫ్ట్. ఆ మూమెంట్కి అది పర్ఫెక్ట్. అయితే ఆ గిఫ్ట్ ఇంకా ఏ టైంలో కూడా పనిచేయదు. పెళ్ళైన వాడికి తీసుకెళ్ళిస్తారా? ఇయ్యరు, వేరే అర్థాన్ని ఇచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇట్స్ అ పర్ఫెక్ట్ గిఫ్ట్ అట్ దాట్ మూమెంట్. దేవుడు మన జీవితంలో కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడు, అవి ఆ మూమెంట్కి చాలా పర్ఫెక్ట్. నేను ఇప్పుడు స్టేట్మెంట్ వేస్తాను, మీకు షాకింగ్గా అనిపించవచ్చు. ఏంటి తెలుసా? నీ జీవితంలో వచ్చేటువంటి ఓటములు, నీ జీవితంలో వచ్చేటువంటి ఆలస్యాలు, నీ జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, నీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, నీ జీవితంలో వచ్చినటువంటి పెయిన్, ఇట్ క్యాన్ బి అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అది ఎందుకు గిఫ్ట్ అనేది. మొదటిది బైబిల్ నుంచి, రెండోది ఆధునిక ప్రపంచం నుంచి. బైబిల్ నుంచి ఆలోచించినట్లయితే పౌలు భక్తుడు గొప్ప వరాల్ని కలిగినటువంటి వాడు. ఓకే, ఆ వరాలను బట్టి ఆయన నడుచుకుంటూ వెళ్తే ఆయన నీడ పడితే కూడా చాలామంది స్వస్థత పడేవాళ్ళంట. అయితే అలాంటి పరిస్థితుల్లో మనోడికి ఏదో జబ్బు ఉంది, ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ జబ్బుని తీసేయి. పైనుంచి జవాబు నో. రెండోసారి మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభువా నో. మూడోసారి ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది తీస్తావా తీవా అని. నేను తీయను, అది ఉండటం మంచిది, ఇట్స్ నీడెడ్ ఫర్ యూ అని యేసు ఏమన్నాడు తెలుసా? నా కృపనిస్తాను నీకు, ఆ నొప్పిని భరిస్తానికి. అదే పౌలు భక్తుడు 2 కొరింథీ 12:7 దేవుడు తన కృపలో నేను గర్వించుకున్నట్లు, ఉప్పొంగిపోకున్నట్లు నా పక్కన ఒక ముళ్ళు ఆయన అనుమతించాడు అంటాడు. హీ లుక్స్ అట్ పెయిన్ యాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్.
తనకున్నటువంటి ఆ నొప్పి, తనకున్నటువంటి ఆ బాధ దేవుడు తనకు అనుగ్రహించినటువంటి వరంగా చూడగలిగాడు. నీ లైఫ్లో ఉన్నటువంటి నొప్పి, నీ లైఫ్లో ఉన్నటువంటి ఓటమి, నీ లైఫ్లో ఉన్నటువంటి ఆలస్యం, నీ లైఫ్లో ఉన్నటువంటి ఇబ్బంది, ఇట్స్ సమ్ టైమ్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వరం, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. గిఫ్ట్ ఫ్రమ్ గాడ్కి ఆధునిక ప్రపంచంలోంచి నేను ఇవ్వగలిగేటువంటి ఎగ్జాంపుల్ ఇది. కరెక్ట్గా 50 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఆమెకు 67 సంవత్సరాలు. 17 ఏళ్ళు అప్పుడు ఇది జరిగింది. ఏంటి అనంటే, చాలా అందగత్త ఆమె. ఎంత అందగత్త అంటే అమెరికన్ అందగత్తల పోటీకి ఆమె సిద్ధపడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో తన బాడీని స్లిమ్గా ఉంచుకోవాలని ఈత కొట్టడానికి వెళ్ళింది. ఆమె ఈత కొట్టడానికి పైనుంచి దూకింది. క్యాలిక్యులేషన్ తేడా వచ్చినట్లుంది. దుంకటం ఆమె తలకాయ కింద డెక్కికెళ్ళి తగిలింది. పైనుంచి దూకినప్పుడు అంత గట్టిగా ఈ బుర్రకు దెబ్బ తగిలేటప్పటికీ ఇక్కడి నుంచి ఆమెకు పక్షవాతం వచ్చేసింది. నీళ్ళల్లో మునిగిపోయింది. కానీ ఎవరో బయటికి లాగారు, ఆమెని హాస్పిటల్లో పెట్టారు. 3 రోజుల తర్వాత అన్నారు ఈమె బతికుండటం వేస్ట్ అని. కానీ మిత్రులు ఆమెని బతికుంచారు. కొంతకాలానికి ఆమెకు ఒక వీల్ చైర్ తయారు చేపించి దాంట్లో ఆమెను పెట్టి తిప్పుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక దినాన్న సువార్త చెప్తే ఆమె మారుమనసు పొందింది. మారుమనసు పొందినటువంటి ఆమె వీల్ చైర్ మీద తీసుకెళ్తున్నప్పుడు చాలామందికి యేసు ప్రభు గురించి చెప్తూ ఉండేది. ఒకసారి న్యూయార్క్ పట్టణాన ఉత్తరానికి ఉన్నటువంటి మ్యాడిసన్ స్క్వేర్ అనేటువంటి ప్రాంతంలో జరిగే ఒక పబ్లిక్ క్రూసేడ్లో ఈమె వాక్యాన్ని బోధిస్తూ ఉంది. వాక్యం అయిపోయిన తర్వాత ప్రభు ప్రేమ కావాల్సిన వాళ్ళు ముందుకు రండి అని పిలుస్తున్నప్పుడు చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంది. ఒక అమ్మాయి మాత్రం దేక్కుంటూ వస్తూ ఉంది. ఆమెను చూసి పక్కన ఉన్న వాళ్ళని, ఈ విధంగా దేకే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే సుమారు 4 లక్షల మంది అని చెప్పారు. అవునా, 4 లక్షల మందికి మనం వీల్ చైర్స్ కొనివ్వాలంటే ఎంత ఖరీదు అవుద్ది అనంటే 2 బిలియన్లు అవుతుంది అనంటే మనం కొనిచ్చేద్దాం అన్నది. ఎక్కడి నుంచి కొనిస్తావు? అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుడు నాకు ఇస్తాడులే. ఎలా ఇస్తారు? నేను ఒక పని చేస్తా. ఏ పని చేయలేవు నువ్వు? లేదు, నేను చేస్తా. ఏం చేస్తావు అంటే పెయింటింగ్ వేస్తా. హలో, నీ చేతులు పని చేయవు కదా, పర్లేదు వేస్తాను. ఎలాగేస్తానంటే ఒక బ్రష్ తీసుకురండి, నా నోట్లో పెట్టండి, ఇంకు బాటిల్ నా పక్కన పెట్టండి, ఒక కాగితం నా ముందు పెట్టండి, దాని వెనకాల ఒక ప్యాడ్ పెట్టండి అంటే పెట్టారు. నుంచున్నటువంటి గుర్రాన్ని నోటితో గీసింది ఆమె, నోటితో. ఆ విధంగా గీసిన బొమ్మను న్యూయార్క్లో ఉన్నటువంటి ఒక వేలం వేసే వ్యక్తి, ఇది జోనీ అనేటువంటి ఆమె నోటితో గీసినటువంటి బొమ్మ, ఈ గుర్రాన్ని ఎంత కొంటారు అని అంటే నాకు కావాలని $50,000 దాన్ని అమ్మేశారు. అయితే ఆ రోజు ఆ ఆక్షనర్ అంటాడు, జోనీ కనుక చేత్తో గీస్తే $5 కూడా అమ్ముడిపోయేది కాదు. అయితే $50,000 అమ్ముడిపోయింది. 35 లక్షలు, 35 lakhs ఒక్క బొమ్మకి ఆమె. అయితే అదే జోనీ ఎరిక్సన్ తాడా తన జీవితంలో ఆ విధంగా నోటితో బొమ్మలు గీసి 4 లక్షల మందికి చక్రాల బండిని ఆమె పంపిణీ చేయగలిగింది. ఆమెకు కలిగినటువంటి నొప్పి, ఆమెకు కలిగినటువంటి ఆ యాక్సిడెంట్, ఇట్ హ్యాస్ బికమ్ ఎ బ్లెస్సింగ్ నాట్ ఓన్లీ టు హర్, టు సెవరల్ పీపుల్. మై ఫ్రెండ్స్, వెన్ గాడ్ గివ్స్ సంథింగ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. దేవుడు ఏది ఇచ్చినా అది చాలా పర్ఫెక్ట్. ఆయన ఉన్నాడు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచల తత్వమైనను గమనాగం వలన కలుగు ఏ ఛాయ వలనైనను ఛాయను లేదు. వెన్ గాడ్ గివ్స్, హీ నాట్ ఓన్లీ గివ్స్ పర్ఫెక్ట్, హీ గివ్స్ కంప్లీట్లీ. చాలామంది తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి టైటిల్ ఏంటి తెలుసా? తెలుగు వాళ్ళు అంటే జనరల్గా ఆంధ్రులు అంటారు. ఆంధ్రులు ఆరంభ సూరులు. అంటే వి స్టార్ట్ సో ఫాస్ట్ అండ్ వి స్టాప్ ఇన్ బిట్వీన్. చాలా త్వరితగతిలో ఆరంభిస్తాం, మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం. ఎందుకు ఆపేసావరంటే మనలో కొంతమంది డైలాగులు ఏంటి తెలుసా? దేవుడు ఈ మధ్యన దూరం అయ్యాడండి. దేవుడు దూరం అవ్వాలా, నువ్వు దూరం చేసుకున్నావు. దేవుడు ఇవ్వటం ఆపేలా, నువ్వు స్వీకరించడం ఆపేశావు. దేవుడు ఇస్తూ ఉండేవాడు ఎప్పుడు దాకా ఇస్తాడు తెలుసా? పని ముగిసేదాకా ఇస్తాడు ఆయన. పని ముగిసేదాకా. మధ్యలో ఆపేటువంటి ఫరో లాంటి వాడు కాదు ఆయన. ఆయన కృప కలిగిన వాడు, దయ కలిగినటువంటి వాడు, ఇవ్వటములో దాతృత్వము కలిగినటువంటి వాడు. హీ గివ్స్. నీ లైఫ్ మధ్యలో ఆగిపోయిందా? నీ లైఫ్ హాఫ్ బేక్డ్ కేక్ లాగా ఉన్నదా? హాఫ్ బేక్డ్ కేక్ అంటే సగం ఉడికినటువంటి రొట్టెలాగా ఉన్నదా?
దానికి కారణం ఏంటి తెలుసా? యు హ్యావ్ లాస్ట్ ద కనెక్షన్ విత్ గాడ్. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయావు. ఇది మోసగించబట్టం అనమాట. దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటో 18th verseలో చూస్తాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. దిస్ ఈస్ ద కనెక్షన్ ఫ్రమ్ ద ఫస్ట్ మెసేజ్ టు ద సెకండ్. అయితే నువ్వెవరువో నీకు తెలియాలంటే దానికి ఒకటే ఒక కారణం ఏంటి తెలుసా? సత్యవాక్యము. సత్యవాక్యము. రీజన్ అవుట్ హూ యు ఆర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వెవరువో తెలుసుకోవడానికి వాక్యాన్ని ధ్యానం చేయి. అవగాహన. వాక్యం ద్వారా అవగాహన కలుగుద్ది. దేని అవగాహన? నువ్వెవరువో నీకు తెలుసుద్ది. దేవుని వాక్యాన్ని చదివితే దేవుడెవరో కాదు తెలిసేది. దేవుని వాక్యాన్ని చదివితే నువ్వెవరువో తెలుసుద్ది. ఎందుకంటే దేవుని సృష్టిలో నువ్వు భాగం. దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు వాక్యాన్ని ఇచ్చింది తానెవరో తెలుసుకోవడానికే కాదు, నువ్వెవరో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. హ్యావ్ యూ రియలైజ్డ్ హూ యు ఆర్? స్టేజ్ 1, రీజన్ అవుట్ హూ యు ఆర్. నువ్వెవరువో నువ్వు తెలుసుకోవాలి. అవగాహన. అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వ్యక్తిత్వం ఏంటో తెలియనటువంటి చాలామంది ఉంటారు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను స్ట్రైట్ అవే, నువ్వు దేవుని రాజ్యములో ఒక భాగం అయితే నీ రోల్ ఏంటి? నీ పని ఏంటి? నువ్వు చేయగలిగేది ఏంటి? నువ్వేం చేస్తున్నావు? స్ట్రైట్ అవే ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలవా? ఇఫ్ యూ కాంట్ టెల్, సార్ నేను దేవుని శరీరంలో భాగం అండి కానీ రెస్ట్లో ఉన్నానంటే నేనేమన్నా తెలుసా? క్యాన్సర్ అనాలి. నేను ఎందుకు పనికిరాని దాన్ని అంటే అపెండిసైటిస్ అని చెప్పాలి. నేను నొప్పి కలిగించే దాన్ని అయితే పీక్ అవతల పడేయాలనాలి. ఈజ్ దట్ వాట్ యు ఆర్? నువ్వు అదా. సెకండ్ స్టేజ్లోకి వెళ్దాం. 19వ. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురు పడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించము. మొదటిది అన్వయించడం అయితే అవగాహన అయితే, రెండోది అంగీకరించడం. మొదటిది అవగాహన అయితే, రెండోది అంగీకరించడం. సెకండ్ టైప్ ఏ విధంగా సాతానుడు మనల్ని మోసగిస్తాడంటే, మారు మనసు పొందిన తర్వాత జీవితంలో ఎదగకుండా ఉండటానికి ఒక పని చేస్తాడు. ఏంటి ఆ పని అని అంటే, మన జీవితానికి నీళ్లు లేకుండా చేస్తాడు. మొదటి వర్తమానం అంట అదే. అంటే వాక్యం లేకుండా చేస్తాడు. వాక్యాన్ని చదవనివాడు. మనలో చాలామంది వాక్యాన్ని చదవకుండా ఉండేవాళ్ళు విశ్వాసులు ఎలా ఉంటారో మీకు చెప్తాను. ఏమంటారు తెలుసా? నన్ను చాలామంది కలిసినప్పుడు మాట్లాడే మాటలు నాకు కొన్నిసార్లు బాధ కలిగిస్తుంది. ఏమంటారు తెలుసా? అన్న మీ యూట్యూబ్ మెసేజ్లన్నీ నేను వింటున్నానా అంటారు. వాడు మాట్లాడే విధానం, వాడు ప్రవర్తించే విధానం దరిద్రంగా ఉంటుంది. కానీ ఏమని చెప్తాడు తెలుసా? నీ యూట్యూబ్ మెసేజ్లన్నీ నేను వింటున్నానని. నా మనసులో అప్పుడు వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా? రేయ్, నువ్వు అబద్ధం ఆడేవాడువా లేకపోతే నేను వేస్ట్ వాడినా? నేను వేస్ట్ వాడిని అంటే ఏంటి తెలుసా? నీ మెసేజ్లు విని కూడా నీ బతుకు మారలేదంటే నేను వేస్ట్ గాడినై ఉండాలి. లేదా నేను రైట్ అయితే నువ్వు అబద్ధం ఆడుతూ ఉండాలి. యూట్యూబ్లో మెసేజ్లు వింటున్నాను, లేకపోతే నేను మొబైల్లో మెసేజ్లు వింటున్నాను. దేవుడు కోరుకునేది అది కాదు. అవి తప్పని నేను అన్నాను. చదువు, విను, చూడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? హే, నువ్వు నేను ఇంకెవరు ఉండొద్దు, మన ఇద్దరం కలిసి గడుపుతాం ఒకసేపు. అది దేవుడు చెప్పేది. ఏ సార్, ఎడ్వర్డ్ విలియం గారి ప్రసంగం వినకూడదా? దీవెన్ కుమార్ గారి ప్రసంగాలు వినకూడదా? జ్యోతిరాజు గారి ప్రసంగాలు వినకూడదా? విను. అది నేను వాళ్ళకి బహిర్గతం చేసింది. విను. కానీ ప్రత్యేకంగా నీకు చెప్పాలనుకునే కొన్ని విషయాలు ఉంటాయి. ప్రత్యేకంగా దానికి నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి తెలుసా? ప్రతిరోజు వాక్యాన్ని తెరిచి నువ్వు చదివి, దేవా నాకు దీంట్లోంచి ఏమైనా చెప్పవా అని అడుగు. నేను చెప్తా. వినటానికి వేగిరపడు. గ్రీకు సంస్కృతిలో వినటానికి వేగిరపడటం అనే దానికి అర్థం ఏంటి తెలుసా? సమస్తాన్ని పక్కకు పెట్టి కాన్సన్ట్రేట్ చేయటం. దీనికి అద్భుతమైనటువంటి పిక్చర్ ఇవ్వగలగాలంటే ఒకటే, లాజర్ చనిపోయి 4వ దినాన్ని తిరిగి లేచాడు. తర్వాత రోజు పెద్ద స్తుతికూటం పెట్టారు. ఆ స్తుతికూటానికి చాలామంది వచ్చేసారు. ఈ ఇద్దరు ఆడవాళ్ళు హడావిడి చేయాలి. అయితే మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది.
మార్త మాత్రం హడావిడి చేస్తూ ఉంది. చేస్తూ చేస్తూ యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య ఈ అమ్మాయితో చెప్పేసయ్యా పనులన్నీ వదిలేసి నీ పాదాల దగ్గర కూర్చుంది అని అంటే, యేసయ్య తలెత్తి ఏమన్నాడు తెలుసా? ఈమె చేసే పని శ్రేష్టమైంది. షీ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద రైట్ ప్లేస్. నా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది. నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం యూట్యూబ్ దగ్గర కాదు, టెలివిజన్ దగ్గర కాదు. అవి చూడండి, నేను కాదు అని అంటలేదు. బట్ దెర్ షుడ్ బి ఎ స్పెసిఫిక్ టైమ్ ఎవ్రీ డే వేర్ యు సిట్ విత్ యువర్ గాడ్. నీ దేవునితో కూర్చొని నేర్చుకునేటువంటి మాట. భారతీయ సంస్కృతిలో దీనికి అర్థమయ్యే పదాల్లో చెప్పాలంటే, వేదాలు అర్థం అవడానికి కొంతమంది మహానుభావులు కొన్ని వాక్య భాగాలు రాశారు. వేదాలు అర్థం అవ్వడానికి రాసినటువంటి వాక్య భాగాల్ని హైందవులు ఉపనిషద్ అంటారు. ఉపనిషద్ పేరు విని ఉంటారు కదా. ఉపనిషద్ అనేది 3 పదాల యొక్క సముదాయం. ఉపనిషద్. ఉప అంటే కింద ఉండేది. ప్రధానమంత్రి కింద ఉండేవాడు ఉప ప్రధానమంత్రి. పోలీస్ ఆఫీసర్ కింద ఉండేవాడు ఉప పోలీస్ ఆఫీసర్. ఉప అంటే కింద ఉండేవాడు. నీ అంటే కాళ్ళ దగ్గర, షద్ అంటే కూర్చోవడం. నీ కింద నీ కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటా. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఉపనిషద్. దేవుడు అది ఆశిస్తున్నాడు. నా కాళ్ళ దగ్గర కూర్చో, మధ్యలో ఇంకేం ఉండకూడదు. నీకు నాకు మధ్యన ఇంకెవ్వరు ఉండొద్దు. నువ్వు నేను, దట్స్ ఆల్ ఐ కెన్ కమ్యూనికేట్ టు యూ. నేను నీతో మాట్లాడగాను. ఆ విధంగా దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తే, ఆ విధంగా దేవుని వాక్యాన్ని ఆశతో నేర్చుకున్నట్లయితే, కోపం ఉంటుంది కానీ కంట్రోల్లో ఉంటుంది. కోపం ఉంటుంది, సరైన విధంగా ఉంటుంది. కోపం ఉంటుంది, పాపం చేయదు కానీ నీతిని తీసుకొస్తుంది. కోపం ఉంటుంది, అది చెడ్డదిగా ఉండదు. ఇట్స్ రైట్ యాంగర్. యాంగర్ అపాన్ యువర్ సెల్ఫ్, యాంగర్ ఆన్ సిన్, యాంగర్ ఆన్ డర్ట్. దేని మీద కోపం? పాపం మీద కోపం. దేని మీద కోపం? దేవుడికి ఇష్టం లేని దాని మీద కోపం. ప్రేమ ఉన్న చోట కోపం ఖచ్చితం. ప్రేమ ఉన్న చోట కోపం ఖచ్చితం. ప్రేమ ఉన్నది కోపం లేదంటే ఆడు వేస్ట్ గాడు. అర్థమైందా? కోపం అంటే మీకు ప్రేమ గురించి చెప్పాలంటే మంచి రొమాంటిక్ వేలో చెప్పొచ్చు. ఎలా అంటే, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, పెళ్లి చేసుకోబోతున్నావు. అయితే బాగా సెట్ అయిపోయింది, మీ ఇద్దరు బాగా లవ్లో ఉన్నారు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఒకరోజు సడన్గా ఇంట్లోంచి బయటకు వస్తే ఆ అమ్మాయి ఎవరితోనో బండెక్కి వెళ్ళిపోతుంది. నీకు వచ్చేది ఏంటి? ప్రేమలో కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాకూడదు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా కోపం అంటే ఏంటో? when there is something that is against to a box, you are bound to get anger. దేవుడికి కోపం దేని మీద? పాపం మీద. దేవుని వాక్యములో ఎదిగే వ్యక్తులకి పాపం మీద కోపం ఉంటుంది. పవిత్రతకు సూచన కోపం. దేని మీద? పాపం మీద. ఆ కోపం మీ జీవితంలో వస్తుంది ఎప్పుడో తెలుసా? when the word of God is sitting in you. మొదట రీజన్ అవుట్ హూ యు ఆర్, వ్యక్తిత్వం. రెండోది రిసీవ్ వాట్ యు షుడ్. దేన్నైతే పొందాలో దాన్ని ఆశతో పొందు. మొదటిది అవగాహన, రెండోది ఆశ. మొదటిది వ్యక్తిత్వం, రెండోది వాక్యం. మూడో దాన్ని చూద్దాం 22 నుంచి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకండి. వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగను. ఈ భాగంలో మనం చూసేది ఏంటి తెలుసా? చాలామంది క్రైస్తవుల్లో ఉండేటువంటి థర్డ్ స్టేజ్ ఇది. ఏంటో తెలుసా? ఇందాక చెప్తా ఉన్నారు, వాక్యాన్ని బాగా చదువుతారు కానీ జీవితంలో అన్వయింపు ఉండదు. అయితే యాకోబు ఈ మాటల్ని సెటైర్లో వేస్తున్నాడు. ఒక సెటైర్లో చెప్తే మీకు బాగా అర్థమవుతుంది కదా. ఎలా అంటే, చిన్న మాట, ఒక మాట, అద్దంలో చూసుకొని సర్దుకోకుండా వెళ్ళిపోయేవాడు ఎవడని ఉంటాడా? అద్దంలో చూసుకొని సర్దుకోకుండా 100 సార్లు చూపించిన అద్దం, ప్రతిసారి అద్దం చూసినప్పుడల్లా మనం ఏం చేస్తాం? సర్దుకుంటాం. అయితే ఒక్క మాట చెప్తాం, అద్దంలో చూసుకొని సర్దుకోకుండా వెళ్ళిపోయేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఎవడో చెప్పమంటారు మీకు? చాలా క్లియర్ చెప్తా.
ఆ రోజు ఆ అమ్మాయికి 5 వాంతులు 8 విరోచనాలు అయినాయి. ఆ రోజు పొద్దున్న 5 వాంతులు 8 విరోచనాలు అయినాయి. పొద్దున్న 6 గంటల నుంచి 11 గంటల లోపల. ఇక ఇవిడ చచ్చిపోద్దేమో అనుకొని ఆయన ఒక కారు తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్దాం అని బలవంతంగా లేపి నుంచో పెట్టాడు. ఆవిడ ఇలా నడుచుకుంటూ వస్తుంది. ఆవిడ ఎంటుకలు ఐన్స్టీన్ ఎంటుకల్లాగా ఉన్నాయి. అర్థమైందా? అప్పుడు ఆ భర్త ఈమెను నా భార్య అని పరిచయం చేయడానికి టెన్షన్ వచ్చి కొంచెం తలదూకవే అని అంటే ఆవిడనే మాట్లాడింది. అంటదా లేదు? తలదూకోవడానికి ఇష్టం ఉంటుంది ఆ టైంలో, పొరపాటున ఉండదు. అద్దం చూడటానికి ఇష్టం అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకో తెలుసా? యు హేట్ టు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి మీరు ఒకేసారి జవాబు చెప్పండి, 2 జవాబులు చెప్పొద్దు, ఒకేసారి. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కావాలి, క్విక్ ఆన్సర్ కావాలి, ఒకటే ఆన్సర్ కావాలి. జాగ్రత్త వినండి ప్రశ్న. మీరు అద్దములో చూసేటప్పుడు చూసేది అద్దాన్నా మీ ముఖాన్నా? ముఖం. మీ నవ్వు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకో తెలుసా? నేను చెప్పకపోయే ముందే చాలా విషయాలు మీకు అర్థమైపోయినాయి. ఎవడైనా బాత్రూంలోకి వెళ్ళి పెద్ద అద్దాన్ని చూసి సార్ మీ అద్దం చాలా బాగుంది సార్ అని అంటే ఆయన చూసి మనం అనే మాట ఏంటి? వీడు పెద్ద పెచ్చోడరా బాబు. అద్దాన్ని పెట్టింది అద్దాన్ని చూడటానికి కాదు, వీడిని చూడటానికి. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చింది వాక్యాన్ని చూడటానికి కాదు, మన లైఫ్ని చూసుకోవడానికి. మన లైఫ్ అద్దాన్ని చూసి దీని చుట్టూ ఉన్న డిజైన్ బాగుంది, దీని బార్డర్ బాగుంది, దీని కలర్ బాగుంది అని అంటే ఆయన్ని ఎంత వేస్ట్గాడు అంటారో, వాక్యం చదివి బాగుందిరా ఈరోజు వాక్యం అని అంటే ఆయన్ని కూడా అంతే వేస్ట్గాడు అంటారు. వాక్యం నువ్వు ధ్యానం చేసేది వాక్యానికి మార్కులు ఇవ్వడానికి కాదు, నీ బతుక్కి మార్కులు ఇవ్వడానికి. అది జరగకపోతే యు ఆర్ నాట్ రెస్పాండింగ్ ద వే యూ షుడ్. స్టేజ్ 1, రీజన్ అవుట్ హూ యు ఆర్. నువ్వెవరో నీకు అవగాహన కలిగి ఉండాలి. రెండోది, రిసీవ్ వాట్ యు షుడ్. ఏదైతే నీ జీవితంలో రావాలో వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. మూడోది, రెస్పాండ్. ఏ విధంగా స్పందించాలో, ఏ విధంగా విధేయత కలిగి ఉండాలో. ఆ విధేయత నీ జీవితంలో లేకపోతే, యాకోబు ఎంత సెటైర్ స్టేట్మెంట్ వేశాడంటే, అద్దంలో చూసి జీవితానికి మరకుందని తెలిసి ఆ మరకను మర్చిపోయి జీవిస్తే వాడిని ఎంత వేస్ట్గాడు అంటారు. ఇంకా వాడిని ఏం చేయగలను నేను? వాడి ముందు అద్దాన్ని పెట్టరే, చూసుకోరా నీ బతుక్కే ఈ మరకొందరా అని అంటే ఆ మరకను నువ్వు పట్టించుకోకపోతే ఏమనాలా? ఇంకా కొంతమంది నీచ నికృష్టమైన వాళ్ళు ఉంటారు. ఎలా అంటే అద్దంలో ఈడు బుగ్గ మీద మరకుంటే అద్దానికి మరకున్నట్లుంది అని స్పీకర్ని క్రిటిసైజ్ చేసి వెళ్ళిపోతే వాడిని ఏమనాలా? మీలో కొంతమంది ఆ టైప్. వాడు అనవసరంగా అరిశాడండి, ప్రసంగం బాగుంది కానీ లాంగ్వేజ్ అంత బాగాలేదండి. నువ్వు నా లాంగ్వేజ్ గురించి వచ్చింది, నా ప్రసంగానికి మార్కులు ఇవ్వడానికి వచ్చింది. వీడికి డ్రెస్ బాగాలేదండి, వీడికి సూట్ లేదండి, వీడికి సింగునాథం, నీకు సిగ్గు లేదండి అంటాను నేను. నాకేమి లేదో నీకు అనవసరం, నీకు లేదండి చెప్తున్నాను. యూ డోంట్ హ్యావ్ షేమ్. నీకు అద్దం చూపించేది నీ ఫేస్ ఏంటో చూసుకో. నీ ఫేస్ చూసుకోరా అద్దంలో అని అంటారే. నీ బతికేంటో తెలుసుకోవాలంటే బైబిల్ చదవరా. ఎంతకాలం అయింది నీ ఫేస్ అద్దంలో చూసుకొని? అది నేను అడుగుతుంది. అద్దంలో చూస్తే నీ జీవితాన్ని, ముఖాన్ని సరి చేసుకుంటావు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, వెరీ సీరియస్ క్వశ్చన్. ఆలోచించండి. ఎంతకాలం అయింది మీరు వాక్యం చదివిన తర్వాత కానీ, వాక్యం విన్న తర్వాత కానీ, నా జీవితంలో సరి చేసుకోవాల్సింది ఇది అని మీరు బయటికి వెళ్ళింది? ఎంతకాలమైంది? వెన్ వాజ్ ద లాస్ట్ టైం? ప్రసంగానికి మార్కులు ఇచ్చారా లేదని అడగట్లా, ప్రసంగం బాగుందా లేదని అడగట్లా. ప్రసంగం విన్నాక, వాక్యం ధ్యానించిన తర్వాత నా జీవితంలో సరి చేసుకోవాల్సింది ఇది అని ఒక కంక్లూషన్లోకి వచ్చింది. దీన్నే రిఫ్లెక్సివ్ రీడింగ్ అంటారు. రిఫ్లెక్సివ్ రీడింగ్ అంటే తెలుసా? వాక్యాన్ని చదువుతున్నప్పుడే నీ జీవితంలో తెచ్చుకోవాల్సినటువంటి మార్పులు తెచ్చుకోవడం. ఆ విధంగా దేవుని వాక్యాన్ని చదవకపోతే
అది వేస్ట్ అంటాడు. యు ఆర్ నాట్ రెస్పాండింగ్ ద వే యూ షుడ్. దేవుడు వాక్యాన్ని ఇచ్చింది మన బతుకేంటో మనకి తెలుసుకోవడానికి. నౌ ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ స్టేజ్. 26, 27 వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొనిని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాల్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. స్టేజ్ 1 నువ్వెవరివో తెలుసుకోవటం, రీజన్ అవుట్ హూ యు ఆర్. స్టేజ్ 2 రిసీవ్ వాట్ యు షుడ్. ఏదైతే నువ్వు స్వీకరించాలో పొందాలో దాన్ని పొందుకో. మూడోది రెస్పాండ్ హౌ యు షుడ్. ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా విధేయత చూపించు. ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో, ఎప్పుడైతే ఈ 3rd స్టేజ్ దాటుతావో 4th స్టేజ్లో జరిగేది ఒకటే. 3 విషయాలు జరుగుతాయి 4th స్టేజ్లో. ఏంటి ఆ 3 విషయాలు తెలుసా? 1, నువ్వు మాట్లాడితే నీ పదాలు ఇతరులకు లాభసాటిగా ఉంటాయి. యువర్ స్పీచ్ విల్ బి ప్రాఫిటబుల్. యువర్ స్పీచ్ విల్ బి ప్రాఫిటబుల్. నీ యొక్క పదాలు ఇతరులకు లాభసాటిగా ఉంటుంది. నీ పదాలు, దట్ స్టేజ్ 1. రెండోది, నీ పనులు, నీ సర్వీస్ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. నీ యొక్క సర్వీస్ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. మూడోది, నీ యొక్క లైఫ్, నీ యొక్క జీవితం పవిత్రంగా ఉంటుంది. స్పీచ్, సర్వీస్ అండ్ శాంక్టిటీ. ఇది రిజల్ట్. స్పీచ్, నీ మాటలు ఇతరులను మేలుకొల్పేవిగా ఉంటాయి. నీ యొక్క పనులు ఇతరులను లేవనెత్తేదిగా ఉంటుంది. నీ బ్రతుకు దేవుణ్ణి చూపించేదిగా ఉంటుంది. లాస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది. అదేంటి? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవుని వాక్యము మన జీవితంలోకి వస్తే పవిత్రమైన జీవితం అనుకుంటుంది. పవిత్రమైన జీవితంలోంచి నోట్లోంచి వచ్చే మాటలు ఇతరులను మేలుకొల్పుతాయి. పవిత్రమైన జీవితంలోంచి వచ్చేటువంటి పనులు ఇతరులకు లాభసాటిగా ఉంటుంది. ఈ 3 తెలుగులో ఒక పదం నానుడిగా వాడతారు. ఏంటి తెలుసా? మాట, మంచి, మర్యాద. మాట, మంచి, మర్యాద. మాట, మంచి, మర్యాద ఈ 3 ఉండాలంటే 26, 27 వచనంలో ఉన్నది 3. 1 మాట, రెండోది మంచి, మూడోది మర్యాద. ఈ 3 ఎప్పుడు ఉంటుంది తెలుసా? when the word of God is working in your life. దేవుని వాక్యం నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు. నౌ మై క్వశ్చన్ ఇస్ దిస్: నీ జీవితంలో దేవుని వాక్యం అలా పనిచేస్తుందా? దేవుని వాక్యం పనిచేస్తే ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఇది నా సాక్ష్యం కాదు, నా తోటి ప్రసంగికుడు ఆయన పిఎస్ స్వామి గారు తాను షేర్ చేశాడు. దాన్ని విన్నాను, నాకు బాగా నచ్చింది, అందుకే దాన్ని మీకు షేర్ చేస్తున్నాను. పిఎస్ స్వామి గారు 2009లో బాపట్ల వెళ్ళారు. ఆయన ఒక యూత్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఆ యూత్ మీటింగ్కి మధ్యాహ్నం ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ ప్రొఫెసర్, ఆయన బ్రాహ్మణుడు, ఆయన కాలేజ్లో పనిచేసే ఆయన పేరు దశరథరామ్ వచ్చాడు. సార్, నా పేరు దశరథరామ్, నేను ఒక బ్రాహ్మణుడిని, నా కూతురికి బాగాలేదు సార్, ప్రార్థన చేయడానికి వస్తారా అని. స్వామి గారికి ఒక విధమైనటువంటి ఓరట. ఒక బ్రాహ్మణ్ అడుగుతున్నాడు, ఒక చదువుకున్న ఆయన అడుగుతున్నాడు వెళ్ళాలని. కానీ ఈలోగా క్యాంపు నడిపించి ఆయన వచ్చి, సార్ మీకు మధ్యాహ్నం వెళ్ళటానికి టైం లేదు సార్ అని అన్నాడు. ఈయన ఎలాగ అనుకునే లోపల ఆ కోఆర్డినేటర్ సార్తో అన్నాడు, ఆ ప్రొఫెసర్ గారితో ఏమనంటే, సార్ సాయంత్రం అమ్మాయిని ఇక్కడ తెచ్చేయండి సార్, ఓ ప్రసంగం కూడా వింటుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటే సరే అన్నాడు. సాయంకాలం పిఎస్ స్వామి గారు వాక్యం చెప్తా ఉంటే వ్యాన్ ఒకటి వచ్చింది. ఆ వ్యాన్లోంచి ఒక మంచాన్ని దింపుతున్నారు. ఏంట్రా బాబు మంచాన్ని దింపుతున్నారంటే పక్కన దశరథరామ్ గారు నుంచున్నారు. అర్థమైపోయింది, అంటే దశరథరామ్ గారు కూతురు బెడ్ రిడన్ అనమాట. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ మంచం మీద పడుకోబెట్టారు. 21 సంవత్సరాల అందగత్తి పడుకోనుంది. స్వామి గారు ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చి, సార్ నమస్కారం అండి, అమ్మాయికి ఏంటండి అని అన్నారు. అంటే 10 లక్షల మందిలో ఒక్కళ్ళకు వచ్చే జబ్బు ఈ అమ్మాయికి వచ్చిందండి అని అన్నారు. ఏంటండి జబ్బు అని అంటే, ఇక్కడి నుంచి కింద దాకా ఏమీ పని చేయదని. అప్పుడు అమ్మాయి ఇంకా చూస్తూ ఉంటే బుగ్గ మీద ఒక దోమ కొడుతుంది. దోమ కుడితే మనం ఇలా కొట్టుకుంటాం, ఆమెకి చేయి పని చేయదు కదా, ఇలా ఇలా అనుకుంటుంది, పెదాలు ముఖాన్ని అనుకుంటుంది, కానీ దోమ వెళ్ళట్లేదు. చాలా బాధతో చూసి అమ్మాయి పేరేంటో అని అన్నాడు. అనగానే, అన్న నా పేరు శ్రీదేవి అనగానే, ఓ ఈ అమ్మాయి మాట్లాడుతుంది అనమాట అని అర్థమైంది. అమ్మ శ్రీదేవి,
ఏం ప్రార్థన చేయమంటావమ్మా అని అడిగాడు. అన్న 3 వారాల క్రితం నేను కరుణామేడి సినిమా చూశానన్నా. కరుణామేడి సినిమా చూసిన తర్వాత యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ తర్వాత నాన్నగారిని బ్రతిమిలాడి అప్పుడప్పుడు బైబిల్ చదివించుకుంటాను. అయితే నాన్నగారికి కానీ నాకు కానీ బైబిల్ చదువుతుంటే కొన్ని విషయాలు అర్థం కావు. మీరు ఏమనుకోనంటే అప్పుడప్పుడు మేము ఉత్తరం రాస్తాం, జవాబిస్తారంటే తప్పకుండా అమ్మ ఇంకేమన్నా ఉందా అని అంటే, అన్న నాన్నగారు బైబిల్ చదువుతున్నారు కానీ ఇంకా మారు మనసు పొందలేదు, నాన్నగారు మారు మనసు పొందడానికి ప్రార్థన చేయరా? ఓకే అమ్మ, ఇంకేమన్నా ఉందా? అప్పుడప్పుడు అమ్మ తమ్ముడు కూడా వాక్యం వింటారు కానీ వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయరా? స్వామి గారికి అర్థం కానిది ఒకటే, నా జబ్బు గురించి, నా నొప్పి గురించి, నా కష్టం గురించి అడగదే ఇతరులందరి గురించి అడుగుతుంది అని అనుకున్నాడు. ఇది 2009. అప్పటి నుంచి వారానికి 2-3 ఉత్తరాలు రావడం మొదలుపెట్టాయి. 8 నెలల పాటు ఉత్తరాలు వచ్చాయి. సడన్గా ఆగిపోయినాయి ఉత్తరాలు. ఎందుకు ఆగిపోయినాయో తెలీదు. దశరథరామ్ గారు నాస్తికుడైపోయారా, శ్రీదేవి చచ్చిపోయిందా తెలీదు. 2011లో 2 ఏళ్ల తర్వాత మళ్ళీ బాపట్ల వచ్చాడు. ఈసారి కబురు శ్రీదేవి దగ్గర నుంచి వచ్చింది. శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుందనంటే స్వామి గారికి ఒక ఊరట వచ్చింది. ఆహా, శ్రీదేవి ఇంకా బతికుందనమాట, వెళ్ళి కలవాలి అని అనుకునే లోపల కోఆర్డినేటర్ అన్నాడు నేను కూడా వస్తానన్నా అని. ఇద్దరు వెళ్ళారు. బాపట్ల రోటరీ క్లబ్ పక్కన 3 అంతస్తుల బిల్డింగ్, పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు స్వామి గారు అడిగారు, ఈ బిల్డింగ్ ఎవరిదని? సార్ దశరథరామ్ గారిదే. అవునా, చాలా గొప్పవాడు అనమాట అని లోనికి వెళ్ళారు. బిల్డింగ్ బయట వసారాకి ఒక షెడ్ ఉన్నది. ఆ షెడ్డులో కింద మంచం ఉంది. ఆ మంచం మీద కుదించుకుపోయినటువంటి ష్రింక్ అయినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఎవరా అని చూస్తే శ్రీదేవి. అమ్మ శ్రీదేవి అని అంటే కళ్ళు తెరిచి, ప్రైజ్ ది లార్డ్ అన్నా, వచ్చారా? దేవుడు చాలా మంచివాడన్నా, కూర్చోండి అని అంటే ఈమెంట్ ఇలా మొదలు పెడుతుంది అని అనుకున్నారు. అన్నా ఉత్తరాలు ఆగిపోయినాయి ఏంటా అనే ప్రశ్న మీకు? అన్న దేవుడు చాలా మంచివాడన్నా, అందుకే ఆగిపోయినాయి ఉత్తరాలు. ఏమైందమ్మా అంటే, అన్న మీరు ప్రార్థన చేశారు కదా, నాన్నగారు మారు మనసు పొందారు, నాన్నగారు బైబిల్ని అవగాహన చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మారు మనసు పొందిన 3 వారాలకే నాన్నగారికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిన తర్వాత నాన్నగారికి పక్కన మంచం వేసి ఆ మంచం మీద పడుకోబెట్టారు. ఇది పరిస్థితి. అయితే అలాగ నాన్నగారు పక్కన మంచం మీద పడుకున్నప్పుడు నేను ఎప్పుడైనా మంచినీళ్ళు కావాలి, నాకు దురద పెడుతుంది, వచ్చేవారన్నా సహాయం చేస్తారా అని అరిస్తే ఎవరూ రాకపోతే మా నాన్నగారు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఆయన కళ్ళమ్మట నీళ్లు చూసి నేను తట్టుకోలేను. ఎందుకనంటే ఇదివరకు నాకు స్నానం చేపించింది మా నాన్న, నాకు తలదూవింది మా నాన్న, నాకు బట్టలేసింది నా నాన్న, నాకు అన్నం పెట్టింది మా నాన్న, నా ప్రతి అవసరతను తీర్చింది నాన్న. ఈరోజు తీర్చలేని పరిస్థితిలో, ఆయన నిస్సహాయ పరిస్థితిలో ఏడుస్తుంటే నేను తట్టుకోలేక నా దేవుడికి ఒకటే ప్రార్థన చేశా, దేవా నువ్వు మంచోడివి, మా నాన్నని రక్షించుకున్నావు, తీసేసుకోవా అని అడిగా. దేవుడు చాలా మంచోడన్నా. 2 వారాల్లో మా నాన్నగారు చచ్చిపోయారు. స్వామి గారికి ఇప్పటికి ఏమని చెప్పాలో అర్థం కాక అలాగ చూస్తూ ఉంటే, అన్నా నా గురించి ప్రార్థన చేయండి. ఇది మొట్టమొదటిసారి అడిగింది. తప్పకుండా అమ్మా, ఏమని ప్రార్థన చేయమంటావు? నేను పరిచర్య చేస్తున్నానన్నా, ప్రార్థన చేయండి. పరిచర్య నువ్వేం చేస్తావు అని అడగడానికి భయమేసి ఆలోచిస్తూ ఉంటే, అన్న ఏంటి తెలుసా, మా నాన్నగారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారన్న ఫిక్సెడ్లో, నెల ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ గురవయ్య అని ఒక రిక్షా ఆయన ఉంటాడు, ఆ రిక్షా ఆయనకి ఇస్తాను. బాపట్ల చీరాల ప్రాంతంలో బల్ల రిక్షా అని ఉంటుంది, ఆ రిక్షా వేసుకొని వస్తాడు గురవయ్య. నన్ను దుప్పటి మీద పడుకోబెట్టి ఆ బల్ల రిక్షా మీద తీసుకొని ఒకరోజు కాలేజీకి, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి, ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్తాడు. బయట ఆ దుప్పటి పరిచేసి నన్ను ఆ దుప్పటి మీద పడుకోబెడతాడు. దుప్పటి మీద పడుకొని అరుస్తూ ఉంటాను, యేసయ్య నిజమైన దేవుడని. నేను అడుక్కునే దాన్ని అనుకొని డబ్బులు వేస్తారు. అప్పుడు చెప్తాను, నాకు డబ్బులు వద్దు, నేను దశరథరామ్ గారి అమ్మాయిని, నేను బ్రాహ్మణ అమ్మాయిని, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అని చెప్తే కొంతమంది కూర్చొని నన్ను ప్రశ్నలు అడుగుతారు, కొంతమంది రేకెత్తించి ప్రశ్నలు అడుగుతారు. నేను ఓపికగా జవాబులు చెప్తూ ఉంటాను. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఇప్పటికి 3 బాప్తిసం పొందారన్న. ఈ పరిచర్య ఇంకా చప్పట్లు అప్పుడే కొట్టద్దు, చివరికి ఏం కొట్టుకోవాలో అర్థం కాదు. ఇది ఆరంభం మాత్రమే. ఓకే, 3 మారు మనసు పొందారన్న అని అన్నారు. ఇది 2011. స్వామి గారు వెళ్ళిపోయారు. 2016లో మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్, ఆ కాన్ఫరెన్స్లో ఆయన కూర్చున్నాడు. పక్కన శ్రీనివాస్ అనేటువంటి ఒక ఆయన కూర్చున్నాడు. శ్రీనివాస్ గారు స్వామి గారికి ముందు సాక్ష్యం చెప్పాలి అన్నాడు. అన్నా మీరు వాక్యం చెప్పకముందు నేను సాక్ష్యం చెప్తానమ్మా. అవునా, నా సాక్ష్యంలో మీది ప్రాముఖ్యమైన పాత్ర అని అంటే స్వామి గారు ఆలోచిస్తున్నాడు. నేను జీవితంలో ఎప్పుడు ఇన్ని కలవలేదే,
ఈయన జీవితంలో నేను ప్రాముఖ్యమైన పాత్ర ఏంటని. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన అన్న మాట బట్టి అర్థమైంది, నన్ను ప్రభువులోకి నడిపించిన నా ఆత్మీయ తల్లిని నడిపించిన స్వామి గారు ఇప్పుడు నా తర్వాత వాక్యం చెప్తారంటే అప్పుడు అర్థమైంది, ఓహో ఈమె శ్రీదేవిని బట్టి ఇతను ప్రభువులోకి వచ్చాడని. పక్కకు వచ్చిన తర్వాత, తమ్ముడు శ్రీదేవి పరిచర్య ఎలా ఉందంటే, అన్న 3 నెలల క్రితమే శ్రీదేవి చచ్చిపోయిందన్న. అవునా, పరిచర్య బాగా జరిగిందా? బాగా జరిగిందన్న. ఆమె పరిచర్య గురించి చెప్పాలంటే ఇదే మాటలు చెప్తాను. ఆమె చేసిన పరిచర్యలో 800 మంది బాప్తీసం పొందారన్న. 800 మంది బాప్తీసం పొందారు. 14 మంది పరిపూర్ణ సేవకులయ్యారు. అందుట్లో నేను ఒక హైందవుణ్ణి. ఆమెను రేకెత్తిచ్చి ప్రశ్నలు అడిగితే ఆమె ఇచ్చినటువంటి జవాబులను బట్టి నేను ప్రభువుని తెలుసుకున్నాను. ఆమె అదే మంచం మీద పడుకొని దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలో నేర్పించింది, దేవునిలో ఎలా ఎదగాలో నేర్పించింది, దేవుని పిలుపుని ఎలా తెలుసుకోవాలో నేర్పించింది. నేను ఆ పిలుపుని బట్టి పరిచర్యకి వెళ్ళే లోపల ఇంకొక హైందవ అమ్మాయి రజనీని ప్రభువులోకి నడిపించింది. ఆమెలో కూడా ఆ యొక్క పరిచర్య పిలుపు ఉందని తెలిసి మా ఇద్దరిని భార్యాభర్తలుగా చేసింది. హిందూపూర్, అనంతపూర్ జిల్లాలో మేమిద్దరం సేవ చేస్తున్నాం. మా ఇద్దరికిలాగా 14 మంది పరిపూర్ణ సేవకు వచ్చారన్న శ్రీదేవి యొక్క పరిచర్ని బట్టి. 800 మంది బాప్తీసం పొందారు శ్రీదేవి యొక్క పరిచర్ని బట్టి. ఈ లోకరీత్యా కుక్కతో సమానం ఆమె. కానీ ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించిందో ఆలోచించండి. ఎలాంటి పరిచర్య దేవుని రాజ్యంలో చెయ్యగలిగిందో ఆలోచించండి. నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నది, బుర్ర ఉన్నది, అందం ఉన్నది, శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది, నీకు కావలసినటువంటి పరికరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లేదొకటే, సిగ్గు లేదు నీకు, పరువు లేదు నీకు, పౌరుషం లేదు నీకు. దేవుని బిడ్డను నేను, దేవునికి ఉపయోగపడే సాధనం అవ్వాలనేటువంటి ఆ పౌరుషం తప్పచ్చి అన్నీ ఉన్నాయి, ఆ సిగ్గు తప్పించి అన్నీ ఉన్నాయి. నీకు బుద్ధున్న వ్యక్తి అయితే ఈ మాటలు నీ జీవితంలో పనిచేస్తే అయితే ఉరేసుకొని చావాలి, లేదా దేవుని కోసం సావుకైనా తెగించి బతకాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఈ 2 జరగకపోతే నిన్ను దున్నపోతనాలి, నిన్ను పంది కుక్కు అనాలా, నీకు ఎందుకు సిగ్గు లేదనాలా. If you are a human being with blood that boils, నీకు మనస్సాక్షి ఉంటే, నువ్వు మానవుడివి, మానవురాలు అయితే, దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడు నీ కోసం తన ఆత్మనిచ్చాడు, దేవుడు నీ కోసం తన వాక్యాన్ని ఇచ్చాడు. నీ చేతిలో వాక్యం పెట్టి, నీ గుండెలో పరిశుద్ధాత్మని పెట్టి, నీ మనసులో ఆ కోరికను పెడితే దాన్ని చంపేసి దిక్కుమాలిన బతుకుతుంటే దేవుడు నిన్న నరకములో తొక్కేకి ఏం చేస్తాడు చెప్పు నాకు? ఏం చేస్తాడు? నీకు సిగ్గుంటే, పరువు ఉంటే, పౌరుషం ఉంటే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నిరుపయోగమైన జీవితాన్ని జీవిస్తున్నాను. దానికి కారణం ఒకటే, నీ వాక్యాన్ని బట్టి నేనెవరినో తెలుసుకోలేకపోయాను, నీ వాక్యాన్ని ధ్యానించడం మానేశాను, నీ వాక్యాన్ని అన్వయించుకోవటం మర్చిపోయాను. ఫర్గివ్ మీ లార్డ్. అడగలుగుతామా? తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జోనీ ఎరిక్సన్ తాడా ఈ లోకరీత్యా చచ్చిపోతే బెటర్ అన్నారు డాక్టర్స్. 4 లక్షల మందికి ఆశీర్వాదమైంది, 4 లక్షల మందికి. శ్రీదేవి ఈ లోకరీత్యా కుక్కతో సమానం, కానీ 800 మందిని దేవుని రాజ్యంలోకి నడిపించడానికి సాధనమైంది. నీకున్న ఆస్తి, నీకున్న డిగ్రీలు, నీకున్న తెలివితేటలు, నీకున్న ఆడంబరాలు, నీకున్న సౌకర్యాలు, వీటినన్నింటినీ ఉపయోగించి దేవుని రాజ్యంలో ఏం చేసావు నువ్వు? ఒకవేళ ఈరోజు చచ్చిపోతే, ఏసీ ముందు నిలబడితే, ఏసీ నీకు చేసినవన్నీ చెప్పి ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు, ఇన్ని చేశాను నీ కోసం, నా కోసం ఏం చేశావు నువ్వు? నా కోసం ఏం చేశావు? నీకోసం నేను చచ్చిపోయాను, నీకోసం నేను చచ్చిపోయాను, నా కోసం ఏం చేశాను? వాట్ విల్ బి యువర్ ఆన్సర్?
నీ జవాబు ఏంటి? నిరుపయోగమైనటువంటి జీవితమా? మోసగించబడినటువంటి జీవితమా? దట్స్ యువర్ లైఫ్. ఈ రాత్రి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు, నిరుపయోగమైన జీవితం జీవిస్తున్నాను. ఈ రాత్రి నిర్ణయించుకున్నాను ప్రభు, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నీ రాజ్య స్థాపనలో చురుకైన సాధనంగా ఉంటాను ప్రభు. ఈ రాత్రి అలాంటి మాట మీరు చెప్పడానికి ఇష్టపడితే, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నీ రాజ్య స్థాపనలో చురుకైన సాధనంగా ఉంటాను. మనస్ఫూర్తిగా ఈ మాట చెప్పడానికి మీరు ఎవరిని ఇష్టపడితే ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నేను 30 సెకండ్స్ ఇచ్చి ముగిస్తాను. దేవుడు మీతో మాట్లాడితే ఆ మాటకి మీరు స్పందించడానికి ఇష్టపడితే ఆ స్పందనకు నిదర్శనముగా లేచి నిలబడండి. ఎవరైతే యేసయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నీ రాజ్య స్థాపనలో ఉపయోగపడే సాధనంగా ఉంటాను. మా దేవా, మా ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు ప్రభువా. నువ్వు మాట్లాడకపోతే మేము బ్రతకలేము, అందుకే నువ్వు మాట్లాడతావు ప్రభా. ఈ రాత్రి నువ్వు మాట్లాడావు, ఆత్మీయంగా చచ్చిపోయిన మమ్మల్ని బ్రతికించటానికి. ఎవరైతే మాటలు విన్నారో ఆ శక్తి కలిగిన మాటలు బ్రతికిస్తాయి ప్రభా. ఆ జీవం అనేక మందికి సజీవ సాక్ష్యం అవుతుంది ప్రభా. సమరయ స్త్రీ ఒక్కతి ఊరంతటినీ మోసుకొచ్చింది. జోనీ ఎరిక్సన్ తాడా ఒక్కతి 4 లక్షల మందికి ఆశీర్వాదం అయింది. శ్రీదేవి ఒక్కతి 800 మందిని నీ దగ్గరికి నడిపించింది. ప్రభువా, మా జీవితం గురించి మాట్లాడితే ఏం చెప్తాం ప్రభువా? ఏం చెప్తాం? మా జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి కృప చూపించండి ప్రభువా. మా జీవితాన్ని మార్చండి యేసయ్యా. నీ రాజ్యములో పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని చేయండి. యేసే నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్.